tired of elements. That father and husband is surviving, and now saw her lips. It's like the adulterer hearing house. Knowledgeable audience. Knowledgeable audience అంటే మామూలుగా అర్థం చేసుకునేవాడు అన్నట్టు. ఇక్కడ దేవుడు చెప్పే మాటలు కొంచెం ప్రేమతోనూ మనసు పెట్టి తినడానికి రేర్ ఆడియన్స్ వెరీ రేర్గానే దొరుకుతారు, కష్టం. ముకుంద రామారావు గారు స్వహతోయ కవి. నాకు ఆయన గురించి ఆలోచిస్తుంటాడు కూర్చొని ద్వారకా రోజు గుర్తుకొచ్చింది. మందహాసం, వలసపోయిన మందహాసం రాకముందు రాసిన పోయమ్స్, ద్వారకాకు వచ్చి పోయమ్స్ అది వినిపించడం. తొలి రోజుల్లో ఆయనకున్న సంశయాలు, సందేహాలు క్రమక్రమంగా ఎట్లా ఇవాల్వ్ అయ్యాడు, ఒక మంచి కవిగా ఎట్లా పరిణామం చెందాడు, అదంతా చరిత్రలో భాగం అనుకోండి. రామారావు గారు ఒక మహోపకారం చేశారు నా దృష్టిలో. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సాహిత్య జీవులకి, ముఖ్యంగా కవులకి, ఇతర భాషలో ఉన్న కవుల కవిత్వంతో అంతగా పరిచయం చేసుకుంటానికి అవకాశం లేని సందర్భంగా భారతదేశంలో ఉన్న కవుల కవిత్వం మనకి తెలుగులో అనువాదం చేస్తేనో లేకపోతే ఇంగ్లీష్లో అనువాదం చేస్తే తప్ప దొరకని సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 37 మంది నోబెల్ ప్రైజ్ పొందిన, నోబెల్ అవార్డు పొందిన, నోబెల్ ప్రైజ్ పొందిన వాళ్ళ కవిత్వాన్ని, వాళ్ళ జీవిత విశేషాలని పరిచయం చేస్తూ పాలపెట్లో సిరీస్గా వచ్చినాయి. దాన్ని ఇప్పుడు ఒక 300 పేజీల పుస్తకంగా తెచ్చాడు. ఐ థింక్ ఇట్ ఈజ్ అ గిఫ్ట్ టు ది తెలుగు లిటరేచర్. ఒక ఫైనల్ ట్రాన్స్లేషన్ అంటూ ఎక్కడా లేదు. యూనివర్సల్గా ఒక ట్రాన్స్లేట్ చేయడానికి ఇది పద్ధతి అనేది కూడా లేదనుకుంటున్నా. మా శ్రీధర్ ఉన్నాడు. లేదు, నా దృష్టిలో ట్రాన్స్లేషన్ ఈజ్ ప్యూర్లీ పర్సనల్. ట్రాన్స్లేటెడ్ పోయమ్ని ఒరిజినల్ దానికి కట్టుబడి ఉండా కూడా అనువాదకుని యొక్క ఆత్మ, భాష, వ్యక్తీకరణ అనువాదంలో తొంగి చూస్తాయి. ఇంకో చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక పోయమే 7 మందికి ఇవ్వండి, ఒకటే పోయం. అడ్డిలాన్ థామస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. యూ విల్ గెట్ 8 డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్. ఒరిజినల్ పోయం ఒకటే. ఎందుకు జరుగుతుంది ఇట్లా? కవిత్వానువాదంలో అంటే రకరకాల కవిత్వానువాదం ఉంది, మొక్కస్య అనువాదం ఉంది, అనుసృజన ఉంది. ఈ రకరకాలుగా మనం చెప్పుకుంటున్నాం అనుకోండి. ఏ రకంగా చేసిన అనువాదపు రూపం ఉంది చూసారా వచ్చేది, అది దాంట్లో తప్పకుండా అనువాదం చేసేవాడి యొక్క జీవలక్షణాలు కూడా, కవిత్వ వ్యక్తిత్వం కూడా, భాష కూడా ప్రతిబింబించిందని నేను అనుకుంటున్నాను. ఐ మే బి రాంగ్, సబ్జెక్ట్ కరెక్ట్. కొన్ని నాకున్న అనుభవాన్ని నేను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, ప్రపంచ భాషల నుంచి, ఆఫ్రికన్ భాషల నుంచి అనువాదం చేశాను. ఒక 4 దశాబ్దాల కిందట, అంటే 70లో ఆ ప్రాంతంలో. తొలి రోజుల్లో నేను అనువాదం ఎందుకు చేశానంటే, ఒక పద్ధతి ప్రకారం ఒక స్కీమ్ పెట్టుకొని వీళ్ళని పరిచయం చేసింది ఒక ఆఫ్రికన్ పోయిటరీ. తద్వారంతా నా ఆనందం కోసం మూల కవి ఆత్మని పట్టుకుంటానికి ఒక పద్యం చదివాను అనుకోండి, ఈ రేట్ పద్యం చదివాను అనుకోండి, ఆనందిస్తాను. దాన్ని సర్వసమగ్రంగా దాని ఆత్మని, అతని వ్యక్తీకరణను పట్టుకోవాలనుకుంటే దాన్ని అనువాదం చేయాలి. ఆ స్పిరిట్ని, ఫామ్ని, రూపాన్ని కనుక నేను స్వీకరించగలంటే దాన్ని అనువాదం చేసిన అంటే ఈ పరిణామంలో, వస్తురూప పరిణామంలో మీకు పరిణామం ఉంటుంది.
కాన్షియస్గా పనిచేసే పోయిట్స్లో ఉంటారు. దీనికి విస్తృతంగా తిరగటం, విస్తృతంగా అధ్యయనం చేయటం ఒకటైతే, అనువాదం చేయటం నాకు చాలా హెల్ప్ చేసింది. నన్ను నేను అభివృద్ధి చేసుకుంటానికి, నన్ను నేను ఎన్రిచ్ చేసుకుంటానికి తొలి రోజుల్లో 30-35 ఏళ్ల కిందట అనువాదం టేకప్ చేశాను. ఒక అద్భుతమైన పద్యం చదివాను అనుకోండి, అది నాలో ఇంకాలి, నాలో సింక్ అవ్వాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే, నేను దాన్ని అనువాదం చేసినప్పుడు ఇది రక్తఇష్టం అయింది, నా రక్తఇష్టం అయింది. అనువాదం అంటే అనుకరణ కాదు. అందుకని నేను తొలి రోజుల్లో నా ఆనందం కోసం మూల కవిని నేను సమగ్రంగా స్వీకరించడం కోసం అనువాదాలు చేశాను. ఆ ప్రాసెస్లో యూరోపియన్ పోయిట్స్ని, లాటిన్ అమెరికన్ పోయిట్స్ని చేసుకుంటూ వచ్చాను, ఆనందించాను, వాళ్ళ నుంచి స్వీకరించాను. దొంగిలించటం కాదు, స్వీకరించాను. వాళ్ళ ప్రభావం లేదా నువ్వు లొకేట్ చేయలేవు. ఇంతమంది విస్తృతంగా కవిత్వం చదివి వాళ్ళని అనువాదం చేసుకొని నేను దానిలో ఇంకించుకున్న తర్వాత ఫలానాడు ప్రభావం ఉందని చెప్పడానికి, ప్రభావం లేదని చెప్పడానికి వీల్లేదు. జీర్ణం అయిపోయిన తర్వాత ఆహారం ఏమి ఉండదు, అది రక్తంలో కలిసిపోయిన తర్వాత అట్లా జరిగింది నా విషయంలో. అందుకని అట్లా కాకుండా ఒక స్కీమ్ ప్రకారం చేసింది ఒకటి ఉంది. ఆఫ్రికన్ పోయిట్రీని నేను అనువాదం చేశాను. ఒక పద్ధతిగా ఒక 18 మందినో 16 మందినో నేను ప్రజా సాహిత్యలో పరిచయం చేశాను. ఈ పరిచయం చేయడానికి దోహదం చేసిన వ్యక్తి, వేధించిన వ్యక్తి వాసిరెడ్డి నవీన్. అప్పుడు ప్రజా సాహిత్యకి బాధ్యుడు ఆయన. వాసిరెడ్డి నవీన్ బ్యాంక్ నుంచి వస్తున్నా అంటే నేను ఇంటి నుంచి పారిపోయిన రోజులు ఉన్నాయి. ఇస్తానని చెప్పి ఏమి ఇవ్వలేకపోవడానికి అనమాట. ఆ రకంగా 16-15 మందిని ఆఫ్రికన్ 22 దేశాలు 23 దేశాలు ఆఫ్రికన్ దేశాలు ఉంటే ఒక స్కీమ్ ప్రకారం చేశాడు. నీకు ఇష్టపడి పడ్డ పద్యం, నువ్వు బాగా మెచ్చుకున్న పద్యం, నువ్వు ఆనందించిన పద్యం అనువాదం ఎట్ యువర్ విల్ నువ్వు చేసుకోవడం వేరు. ఒక పద్ధతి ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం, ఒక స్కీమ్ ప్రకారం చేసినప్పుడు ఏం జరుగుతుంది? నేను ఆఫ్రికన్ పోయిట్రీ చేశాను. అక్కడ ఒక స్కీమ్ ఉంది. ఇంతమందిని పరిచయం చేయదలుచుకున్నాను. వాళ్ళ జీవిత విశేషాలు కొంత ఒక పేజీ 2 పేజీల్లో 1-2-3 పోయమ్స్ పరిచయం చేసి, ఇప్పుడు 70-80లో అనుకుంటాను ఇది జరిగింది. అప్పుడు ఏం జరుగుతుందంటే, నీకు ఇష్టపడ్డ కవిత్వం మరీ నువ్వు లైక్ చేసిన పోయమును అనువాదం చేసేటప్పుడు ఉన్న ఒక ప్యాషన్ స్కీమ్ ప్రకారం చేసే దాంట్లో ఉండదు అని నా అనుభవం. బహుశా రామారావు గారు కూడా అనుభవం అయ్యి ఉంటుంది. అంటే ఒక పద్ధతి ప్రకారం చేసేటప్పుడు యూ లూజ్ ది ప్యాషన్, యూ లూజ్ ది వాట్ వి సే ప్యాషనేట్ ఎక్స్ప్రెషన్, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. తర్వాత ఒక కవిత్వం ది బాడీ ఆఫ్ హిస్ పోయిట్రీ మొత్తం చదివి వాటిల్లో ఉత్తమ కవిత్వాన్ని ఎన్నుకొని, పద్యాలను ఎన్నుకొని అనువాదం చేయటానికి అవకాశం లేని సందర్భం రామారావు గారికి. అంత బాడీ చదివి చేసుకోవడానికి చూసాయిగా ఏం చేసిన గొప్ప వేరేంటి నా దృష్టిలో, అందుబాటులో లేని తెలుగు కవులకి, తెలుగు సాహిత్యవేత్తలకి ఇదిగో 37 మందికి వచ్చింది నోబెల్ ప్రైజు. రకరకాల దేశాలకు సంబంధించిన వాళ్ళ నేపథ్యం ఇది, వాళ్ళ జీవిత విశేషాలు ఇవి, వాళ్ళ కవిత్వం ఇది. శాంపుల్గా 1-2 పోయమ్స్ చూపించాడు, శాంపులే. అది ఆ కవి రాసిన గొప్ప పద్యాన్ని చేశాడా? నేను రామారావు గారు పాపం ఆయన వచ్చినప్పుడు, సిరీస్కి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి చూస్తున్నారా ఎట్లా ఉందనేవాడు. నేను అన్నాను, ఈ మిత్రులు అడుగుతూ ఉంటారా ఎప్పుడప్పుడు ఎట్లా చేస్తున్నాడు, ఏ రకంగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు అని అడుగుతున్నారా అంటే అన్నాడు, నాకు అందిన సమాచారం, నాకు అందిన కవిత్వం నుంచి నాకు అనువాదానికి లొంగిన దరిదాపుగా ఆ కవి ఆత్మను పట్టించేటువంటి పద్యాలు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సార్ అన్నాడు. చాలా నిజాయితీగా చెప్పాడు. అదే జరిగింది ఇక్కడ. అట్లా ఒక 37 మందిని మనకు పరిచయం చేశాడు. నాకు ఈ పుస్తకం చదివేటప్పుడు నేను గొప్పగా ఆనందించింది నేను తెలిసి, కవిత్వం చదివాను, వాళ్ళ అనువాదం ఆయన 3-4 పద్యాలు చేశాడు. వాళ్ళకి సంబంధించిన బయోగ్రఫికల్ డీటెయిల్స్ ఉన్నాయి చూసేవా, చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. మనకేం తెలియదు, అంతకుముందు నేను పద్యాలు చదివి ఉంటాను. కానీ ఇప్పుడు అతని ఆత్మకథ
బయోగ్రఫికల్ డీటెయిల్స్, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏ ప్రభావాలు లోనయ్యాడు, ఆనాటి నేపథ్యం ఏమిటి, చాలా సూక్ష్మంగా సంక్షిప్తంగా తను అందజేసినప్పుడు ఇట్స్ ఎ చార్మింగ్ థింగ్, అంటాడు, వండర్ఫుల్ థింగ్. నేను ఐ ఎంజాయ్డ్ ఇట్ మోర్ దాన్ ది పోయిమ్స్. అంటే పోయిమ్స్ తక్కువ ఆనందించానని కాదు, ఒక కవి వెనకమాల ఎంత గొప్ప నేపథ్యం ఉంది, ఎంత అనుభవం ఉంది, అక్కడి నుంచి వచ్చింది కదా ఈ కవిత్వం. ఈ కవిత్వానికి మూలాలు అక్కడ ఉండయి కదా. ఈ ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు మీరు చూసే ఉంటారు, అట్లానే ఠాగూర్ని గురించి కొంచెం చూసే ఉంటారు. నేపథ్యం, జియోగ్రాఫికల్ కండిషన్స్ ఎట్లా ప్లే చేస్తాయి ఒక కవిత్వ నిర్మాణంలో, ఫార్మేషన్లో, ఎవల్యూషన్లో ఎట్లా ఉంటాయని చెప్పడానికి చాలా అద్భుతంగా ఈ ఆత్మ డీటెయిల్స్, నాకు అతని బయోగ్రఫికల్ డీటెయిల్స్ చాలా అద్భుతంగా, మోస్ట్ చార్మింగ్, నాకు మాత్రం చాలా గొప్పగా ఆనందించాను. దగ్గర ఆయన ఇచ్చిన పుస్తకం ఈ వారం 10 రోజులు చదువుతూనే ఉంటాను. ఇది తెలుగు కవులకి, సాహిత్యవేత్తలకి ఏమి బాగా చేశాడా, బాగా చేయలేదా అయినా పక్కన పెట్టండి కాసేపు. ఇదిగో ఇచ్చాడు, లిస్ట్ ఇచ్చాడు. ఇది ఈ కవులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా గొప్ప కవులు ఉన్నారు, వాళ్ళ గురించి కొంత ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. మీరు ఇంట్రెస్ట్ అయ్యారనుకోండి, వాడి గురించి మీకు వచ్చేవాడు సమాచారం ఉంది. మీదైన పద్ధతిలో ఆయన కవిత్వం అంతా సేకరించి చదువుకోవచ్చు. మీదైన పద్ధతిలో మీకు వాడిని లోనకి తీసుకోదలుచుకుంటే అనువాదం చేసుకోవచ్చు. బహుశా ఈ ప్రయత్నం చాలా గొప్పది నా దృష్టిలో. తెలుగు నేల మీద ఆధునిక కవిత్వ పరిణామంలో మొట్టమొదటి, అంటే మనకు భారతీయమైనటువంటి ఒక అనువాద సాంప్రదాయం ఉంది. మనం జనరల్గా ఏమనుకుంటామంటే పాశ్చాత్య సాహిత్యం మనకు ఎక్స్పోజ్ అయిన తర్వాత, సాహిత్యం కవిత్వం చదువుకున్న తర్వాత, అనువాదాలు చేసిన తర్వాత, అసలు సాహిత్య పునర్జీవనం అంతా కూడా అనువాదం నుంచే వచ్చింది. పూర్వకాలంలో అనువాదం అనేది బోధించేవాళ్ళు, అనువాదం చేయించేవాళ్ళు ఇంగ్లీష్ నుంచి. వెస్ట్రన్లో సాహిత్య పునర్జీవనంలో ట్రాన్స్లేషన్ చాలా గొప్ప పాత్ర. రామాయణ మహాభారతాలను అనువాదం చేశారనుకోండి, మూలంతో పోల్చుకుంటే వీళ్ళు తీసుకున్న స్వతంత్రం ఎంత, ఏ రకంగా వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేసి చెప్పుకుంటూ వచ్చారో చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని మనకి భారతదేశానికి, భారతీయ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక అనువాద నిర్మాణం ఉంది. అయితే ఆంగ్ల విద్య, వెస్ట్రన్ కల్చరు ఇవన్నీ ఎక్స్పోజ్ అయిన తర్వాత నేను అనుకోవటం ఒక ఎమాల్గమేషన్ ఏదో జరిగింది. భారతీయ సాంప్రదాయక అనువాద పద్ధతి, ఆంగ్ల పాశ్చాత్య సాంప్రదాయ అనువాద పద్ధతి ఒకసారి ఎక్కడో ఏ బిందువు దగ్గర కలిసి ఒక అద్భుతమైనటువంటి అనువాదాలు రావడానికి దోహదం చేసింది. దీంట్లో నా దృష్టిలో విస్తృతంగా పాశ్చాత్య ప్రపంచ దేశాల కవిత్వం చదివి అత్యద్భుతంగా అనువాదం చేసినటువంటి మొదటి కవి మనం. ఎందుకంటే ట్రాన్స్లేషన్ ఈజ్ నా దృష్టిలో సబ్జెక్టివ్. సబ్జెక్టివ్ అంటే వీడు సొంత పైత్యం పెడతారా, పెట్టడు. మూలమైనటువంటి తత్వం ఉంటుంది. కానీ వ్యక్తీకరణకు వచ్చినప్పుడు వాడి పరిభాష వాడతాడు తప్ప కవిత్వ పరిభాష, వాడి మూల కవిత్వ పరిభాష రాదు. శివారెడ్డి అనువాదం చేశాడు అనుకోండి, వాడి పరిభాష ఉంటుంది, వాడు నిర్మించుకున్న డిక్షన్ ఏదో ఉంటుంది. శివారెడ్డి 20, 30, 40 ఏళ్ళగా నిర్మించుకున్న పొయిటిక్ డిక్షన్ ఉంటుంది. ఆ డిక్షన్లోనే అనువాదం వచ్చింది తప్ప వేరే డిక్షన్ రావడానికి. ఫైర్ అనే మాట ఉందనుకోండి, దాన్ని నిప్పు అంటామా, అగ్ని అంటామా, ఇంకోటి అంటామా. అనువాదం ఎందుకు కష్టతరం అంటే ఈక్వలెంట్ని మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం. సందర్భాన్ని బట్టి నువ్వు ఊహించి ఒక మాట చెప్పాలి తప్ప. కాబట్టి పల్లెటూరు నుంచి వచ్చిన వాడికి ఉన్న డిక్షన్ ఒక రకంగా ఉంటుంది, నగరంలో పుట్టి పెరిగి ఎక్స్పోజ్ అయిన సాంస్క్రిట్ క్లాసికల్ లిటరేచర్ ఎక్స్పోజ్ అయిన వాడి డిక్షన్ ఒక రకంగా ఉంటుంది. ఈ డిక్షన్ నుంచి అనువాదకుడు బయటపడ్డం. అందుకని 10 మంది అనువాదం ఒకే కవిత్వం చేస్తే 10 రకాల అనువాదాలు రావడానికి కారణం నేను అనుకోవడం ఇదే. స్వేచ్ఛ ఉంటుంది. రామారావు గారు చాలా కష్టపడి సమాచారం సేకరించడం ఎంత కష్టం, చాలా ఆశ్చర్యకరమైన విషయం. 30 అంటే ఇప్పుడు సాధనాలు ఉన్నాయి అనుకోండి, ఇక ఊళ్ళో పోయి అక్కడ పోయి ఆ ప్రపంచంతో మనకు సంబంధం లేదు. సమాచారం సేకరించి ఒక క్రమ పద్ధతిలో ఇయర్ వైజ్గా అందరినీ పరిచయం చేసి వాళ్ళకి సంబంధించిన సమాచారం ఇచ్చి శాంపుల్గా 3-4 పోయిమ్స్ చేసి ఒక మహత్తరమైనటువంటి మేలు చేశాడని నేను అనుకుంటున్నాను. ఇది కంప్లీట్ ట్రాన్స్లేషన్, పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ ఎక్కడ ఉన్నదని ముందుగానే చెప్తున్నాను.
తెలుగు నుంచి మీరు ఇంగ్లీష్లో చేసిన ఒకే పోయం ఇచ్చిన ఒక 2 రకాలు ఉంటుంది. ఇంకో చిన్న ఉదాహరణ చెబుతా. ఆమె ఎవరైతే మాత్రం ఒక పోయం ఉంది, తెలుగు పోయం నాది, నలుగురు చేశారు దాన్ని ఇంగ్లీష్లోకి. ఎవరు ట్రాన్స్లేషన్ బాగుందనేది నేను చెప్పాల, నాకు అన్నీ బాగుంటాయి. అంత అల్ప సంతోషమే, అల్ప సంతోషమే. ఎందుకంటే ఎవడు అనువాదం వాడిది కాబట్టి ఇది గొప్పది ఇది కాదని చెప్పడానికి లేదు. మూలం చూడకుండా అనువాదం బాగలేదు అనేటువంటి సమీక్షకులు ఉన్న రోజుల్లో ఉన్నారు. వాడు మూలం చూడడం, ఈ అనువాద పుస్తకాన్ని చూసి సమీక్ష బాగలేదంటాడు, అనువాదం బాగలేదంటే ఎట్లా చెబుతావయ్యా నువ్వు? ఇటువంటి సందర్భంలో ఒక 4 చేశారు, అదే పోయిన 4 చేస్తే వాళ్ళ పేరులు లేకుండా వెంకట సుబ్బయ్య గారికి, వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారికి చెప్పాను, ఈ 4 అనువాదాల్లో నీకు ఏది బాగుందో చెప్పాను. ఒకటి తీసి ఇచ్చాడు. అది ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్ చేసింది కాదు, ఒక కవి చేసింది, ఒక జర్నలిస్ట్ చేసింది. నేను ఆశ్చర్యం వేసింది, ఎందుకు మీరు ఇది సెలెక్ట్ చేశారంటే అది నాకు బాగుంది అన్నాడు. కారణాలు ఏం చెప్పలేదు, ఇది నాకు బాగుంది అన్నాడు. సో బాగుందని చెప్పడానికి కూడా నువ్వు ప్లే చేస్తావు దాంట్లో, నీ అభిరుచులు, దాని పట్ల నీకున్న ప్రేమ రకరకాల పని చేస్తాయి అన్నమాట. దీనికి ఆబ్జెక్టివ్గా ఖచ్చితంగా ఇది అని చెప్పడానికి ఏమి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి లేవు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు తెలుగు కవిత్వాన్ని చదవటం తగ్గిపోయిన సందర్భంలో క్లాసికల్ లిటరేచర్ అసలు చదవట్లేదు అనుకోండి జనం. ఏది రాసి పారేసిన చెల్లుబడే సమయంలో ఈ ఫేస్బుక్ లాంటివి వచ్చిన తర్వాత అసలు లేకుండా పోతుంది. నువ్వు ఏది రాసినా పెట్టేవనుకోండి, దాంట్లో దానికి ఏమన్నాడు, పత్రికలను పంపితే ఎవడన్నా సెలెక్ట్ చేసి బాగుంటే అతడు లేకపోతే వేసేస్తాడు. ఫేస్బుక్లో నువ్వు పెట్టుకుంటున్నావు, నువ్వే ఆనందిస్తున్నావు. ఎవడో అమెరికాలో ఒకడు బాగున్నాయా అన్నాడు, ప్రపంచం మొత్తం చదువుతుందని మీరు ఒక భ్రమలో పడిపోతున్నారు. నా దృష్టిలో ఇంతకంటే మూర్ఖమైన పని ఇంకోటి లేదు. ప్రపంచానికి నీ పోయం రీచ్ అయినట్టుగా నువ్వు భావిస్తావు. దట్ ఈజ్ నాన్ సెన్స్. నేను చెప్పాను వాళ్ళ కవి సంఘం వాళ్ళకు కూడా, రాయండి, మీ ఫేస్బుక్లో రాయండి. అట్లా ఆ పోయంను మీరు పేపర్కి పంపండి. ఇంకా 80% పుస్తకాలు చదువుకునే వాళ్ళే. పుస్తకం చాలా ఇంపార్టెంట్. అందుకని ఈయన చదివి ఆనందించి దాన్ని తనలోకి ఎక్కించుకోవడంతో ఆడకుండా 37 మంది లోకల్ లారియట్స్ని మనకి పరిచయం చేశాడు. చాలా అద్భుతమైన విషయం నా దృష్టిలో. చాలా గొప్ప సేవ చేసినట్టు లెక్క. ఒక దగ్గర పెట్టడం, నేను అక్కడక్కడ చేయనప్పుడు చదవటం కంటే మొత్తం ఒక దగ్గర చదివినప్పుడు, ఒక పద్ధతిలో చదివినప్పుడు ఐ ఎంజాయ్డ్ మోర్. నేను అనుకోవడం మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. తెలుగు కవులకి, తెలుగు కవిత్వ అభిరుచులు ఉన్న వాళ్ళకి, తెలుగు కవులకి ఇది ఒక వరంలాగా నేను భావిస్తున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడటం, టైం పాటించిన నేను ఎప్పుడు మాట్లాడిన అధ్యక్షుడిగా ఉండిన మాటలు, కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉండి చెప్పాను. ఒక కమెండబుల్ వర్క్ చేసిన ఆనంద్ ముకుందరామారావు గారు నేను అభినందిస్తూ, ఈ పుస్తకాన్ని నరసింహరావు గారు, మిత్రులు నరసింహరావు గారు ఆవిష్కరిస్తారు. చాలా సింపుల్గానే ఉంది. నరసింహరావు గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిందిగా నేను ఆయన్ని అడుగుతున్నాను, ఆవిష్కరించాను. అందరం లేదు. అడిగిపోయాడు అయిపోయిందా? దగ్గర 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 నర్సింగ్ గారు ఆవిష్కరించారు కాబట్టి కాకపోయినా సరే మీరు మాట్లాడాలి.
శివారెడ్డి గారు, కవితా ప్రసాద్ గారు, రామారావు గారు, మిత్రులారు, శివారెడ్డి లాగా నేను ఉపన్యాసంలో తెలుసుకోలేదు, కానీ ఆయన చాలా బాగా మాట్లాడతారు. కవిత్వం ఎంత బాగా రాస్తారో అంత బాగా మాట్లాడతారు. మన 2-3 hours కూడా ఎంగేజ్ చేయగలరు. బట్ ఆయన మాట్లాడిన దాంట్లో అనుభవంలోంచి దిక్కు తీసిన విషయాలు ఉంటాయి కాబట్టి మనం స్పెల్ బాగుంది వింటాం. ఆయన ఒక అథారిటేటివ్గా కవిత చదివినా కానీ కమాండబుల్గా మాట్లాడిన ఆ స్పష్టత, ఆ కాన్ఫిడెన్స్ మనకు కనిపిస్తుంది. కవిగా అతను ఎదిగిన తీరు, సాధించిన విజయాలు, నిజాయితీ మనకి దాంట్లో కనిపిస్తుంది. రామారావు గారి నుంచి కొత్తగా నేను రామారావు గారి కవిత్వం, ముకుంద రామారావు గారి కవిత్వం చదువుతున్న రోజుల్లో కొత్తగా చదువుతున్నప్పుడు ఈయన ఎవరు అని అనుకున్నాను. అంటే తెలుగులో చాలామంది కవులు కవిత్వం రాస్తుంటారు, పత్రికలు చదువుతుంటాయి, పుస్తకాలు వస్తుంటాయి. చేకూరు రామారావు గారు వ్యాసం రాశారు. ఆయన గురించి బహుశా చిరాతలు అనుకుంటాం. అయితే ఈ కవిత్వం కాస్త భిన్నంగా ఉంది అన్న ఒక ఆలోచన నాకు తగ్గింది. తర్వాత ఆయన కనిపించారు ఒకసారి, చాలా సౌమ్యంగా, చాలా అనుకూలంగా, ప్రేమగా ఉంటారు. ఆయన చూస్తే మనకు నమస్కారం పెట్టాలనిపిస్తుంది. మనిషి కూడా అలాంటి వారే. అయితే ఆయన కవిత్వం నాకు ఇష్టం, బాగా రాస్తారు కవిత్వం. రామారావు గారు, శివారెడ్డి గారు అన్నట్టు కవిత్వం రాయడానికి, కవిత్వం రాసే క్రమంలో కవులు తెలుగు వాళ్ళైనా, లేకపోతే హిందీ వాళ్ళైనా, ఏ భాష వాళ్ళైనా, ప్రపంచ భాషలు ఏ భాషైనా కావచ్చు, ఇతర భాషల కవుల్ని చదువుకుంటే ఉపకవులు ప్రపంచవ్యాప్తంగా యూరోపియన్ పోయిట్స్ ఉన్నారు, ఇంగ్లీష్ పోయిట్స్ ఉన్నారు, లాటిన్ అమెరికన్ పోయిట్స్ ఉన్నారు, ఆఫ్రికన్ పోయిట్స్ ఉన్నారు. అట్లాగే మన దేశానికి సంబంధించిన భిన్న భాషల నుంచి కవులు ఉన్నారు. చదువుకుంటే మనకి ఏంటంటే ఆ ప్రాపంచిక వాస్తవం, ఆ నేపథ్యం, ఆ జీవిత వాస్తవాలు, వాటిని కళాత్మకంగా వ్యక్తీకరించే తీరు, కవిత్వం చేసే నేర్పత్రం మనల్ని ఆకట్టుకుంటాయి. మనం ఎంజాయ్ చేస్తాం కవులుగా. దాని నుంచి మనం తప్పకుండా నేర్చుకుంటాం. ఇదివరకు తెలుగు కవులకి శ్రీశ్రీ గారు ఇంత పని ఉంటుంది. ఆయనలోంచి బయటపడడానికి ప్రతి తెలుగు కవికి డికేట్స్ పట్టి ఉంటుంది. నేను మొట్టమొదటిసారి శ్రీశ్రీ గారిని చదివింది సమ్వేర్ నేను 18-19 years ఉంటాను. తర్వాత బయటపడడానికి ప్రయత్నం చేసి గింజుకొని బయటపడడానికి ప్రయత్నం చేయడానికి ఒక 15-20 years పట్టే పట్టింది. అయినప్పటికీ అక్కడ దూరుతుంటాడు ఆయన. సో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ కొంతమంది కవులు ఉంటుంది. అది ఫినామినల్ తెలుగు కవితల్లో శ్రీశ్రీ గారి పట్ల అత్యున్నతమైన అభిమానం పెంచుకున్న శివారెడ్డి కవిగా ఎదిగే క్రమంలో శ్రీశ్రీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా రాయడం అనేది గొప్ప విషయం. అది మళ్ళీ శివారెడ్డి కవిత్వాన్ని శ్రీశ్రీ కూడా మెచ్చుకోవడం, ముఖ్యంగా ఆసుపత్రి కింద గురించి మొన్నటి ఆ వ్యాసంలో కొత్త కరెక్ట్గా మెచ్చుకోవడం, వ్యాసం రాయడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. బట్ రచయితలు, కవులు వాళ్ళ పట్ల కాన్షియస్గా ఉండడం చాలా ముఖ్యమని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వం చాలా ముఖ్యం. వ్యక్తిత్వం అంటే జీవిత వ్యక్తిత్వం కన్నా కవితా వ్యక్తిత్వం, కళా వ్యక్తిత్వం, అది చాలా అవసరం. అది కవిలో వ్యక్తిత్వం. ఆ దృక్కోణంతో ఆలోచించినప్పుడు మనకి 37 మంది
నోబెల్ లారెట్స్కి అంటే కవిత్వానికి నోబెల్ బహుమతి పొందిన కవుల్ని రామారావు గారు పరిచయం చేస్తూ వచ్చారు పాలపిట్ట పత్రికలో. నేను గడపద చదువుతున్నాను, వారితో మాట్లాడుతున్నాను. అట్లాగే భిన్న దేశాలకు సంబంధించిన, ముఖ్యంగా ఆసియా ఖండానికి సంబంధించిన, ఏషియా ఖండానికి సంబంధించిన కవిత్వాన్ని ఆయన విశ్వ గీత పత్రికలు రాస్తూ వచ్చారు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో ఇందాక శివారెడ్డి అన్నట్టు, శివారెడ్డి గారు అనట్లేదు, అంటే గారు అంటే దూరం అయిపోతారు. శివారెడ్డి అన్నట్టు తనని తను మలుచుకోవడంలో అంతర్జాతీయంగా జాతీయంగా రాసే కవులు రచయితలకు సంబంధించిన టెక్నికల్ ఎబిలిటీస్, సృజనాత్మక భావన, కవిత్వం చేసే పద్ధతి, జీవితం, ఇలాంటివన్నీ మనం ఆకలింపు చేసుకోవచ్చు చదవడం ద్వారా. అది ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఏంటంటే ఇంకా దాన్ని కాస్త మర్దించడం అన్నమాట. అంటే చల్ల చల్లితే వెన్న బయట తీసినట్టుగా దాన్ని పూర్తిగా పట్టుకోవడానికి ప్రయత్నించలేదు. కొంచెం పట్టుపడుతుందని నేను అనుకోను. అట్లా పట్టుపడదు. అలాంటి కవిత్వం కానీ, సాహిత్యం కానీ, కళాత్మక విషయాలు పట్టుబట్టేట్టే అనిపిస్తాయి, అవి తగ్గిపోతుంటాయి, తీసుకుపోతుంటాయి. అయితే దీంట్లోంచి ఏదో ఒకటి మనకు తెలిసినట్టుగా, అర్థమైనట్టుగా, మనకి అనుకూలంగా ఉన్నట్టుగా, ఆ ప్రభావం మన మీద పడ్డట్టుగా మనం అనుభూతి చెందుతాం. ఇక ఇందాక కాపీ చేసేవాళ్ళు, ముఖ్యంగా దాన్ని నకలు చేసేవాళ్ళు కానీ, లేకుంటే అలాగే ఎత్తి రాసేవాళ్ళు కూడా రకరకాల ఉంటారని పెద్ద కవులు రచయితలు కూడా వ్యాఖ్యానిస్తారు. మంచి కవిత దొంగిలిస్తాడో ఏదో మహానుభావుడు అని ఇబ్బంది చదివాను. దీంట్లో కూడా ఉంటాను, దీంట్లో కాకుండా కూడా నేను చదివాను. ఏంటంటే కాపీ చేసేవాళ్ళు పాపం అంత పెద్ద తెలివి ఉన్నవాళ్ళు కాదు. గొప్పవాడు, తెలుగున్నవాడు, బాగా మంచి తెలివైన కవి అయిన వాడు దొంగిలిస్తాడన్న. అంటే ఈ దొంగిలించడం, కాపీ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ కావడం అన్నది చాలా సున్నితమైన విషయాలు. వాటిని మనం తేల్చి చెప్పడం కొంచెం కష్టం. వాటన్నిటికన్నా బహుశా మళ్ళీ మనం శివారెడ్డి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ మనలో రంగరించబడి మన రక్తంలో ఇంకిపోయి కవిత సృష్టిలో భాగమైపోయినట్టు కనిపించడం అన్నాడు ఆయన. సో అది బహుశా అదే నిజమేమో. దీంట్లో ఖచ్చితమైన నిజాలంటే లేవు. ఇదంతా చాలా ఒక మనిషి నూనె రాసుకుంటే అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే జారిపోతుంటాడు. ఈ కవితకు సంబంధించిన సూత్రీకరణలు, కళకు సంబంధించిన సూత్రీకరణలన్నీ మహానుభావులు చెప్పినా, కాళిదాసు చెప్పినా అలాంటి పూర్తిగా సత్యాలంటే ఏముండవు, ఓన్లీ పాక్షిక సత్యాలు. బట్ జీవితం నిజమైన సత్యం, కళా సృజన నిజమైన అంశం. ఒక జీవిత సత్యంలోంచి కళాత్మక దృష్టితో, అభినివేశంతో తను ఏర్పరచుకున్న కళా ప్రపంచం నుంచి తను అనుకున్న పద్ధతిలో, తన ఓరియంటేషన్లో ఏ కళాకారుడు కానీ, కవి కానీ వ్యక్తీకరించే ధోరణి అనేది ఉందో అది నిజంగా మంది పాఠకుని ప్రభావితం చేస్తుంది. ఇక్కడ నేను మాట్లాడితే వినడానికి వచ్చిన వాళ్ళు అనేకన్నా అందరూ సరి సమానంగా సమ ఉద్యోగులుగా ఉండే రచయితలందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరికీ నేను సుభాషితాలు పలికేవాడిని కాదు. బట్ నన్ను ఇక్కడ పిలిచారు కాబట్టి నేను నారేజ్ చేయడానికి కొన్ని మాటలు చెప్తున్నాను. నా వ్యక్తిగతమైన అనుభవం నుంచి కవిత్వంలో, సంగీతంలో, సాహిత్యంలో, సినిమాల్లో, నాటక రంగంలో, అన్ని రంగాల్లో ఎంతో ప్రవేశం కావాలి కాబట్టి కేవలం కవిత్వానికి అన్వయించకుండా ఒక కళానుభూతికి సంబంధించిన అంశాన్ని నేను మీతో 2 నిమిషాలు పంచుకున్నాను. ఆ విషయం ఇంకా దూరంగా వెళ్ళను. అయితే ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ వేల్చేర్ గారు చాలా విషయాలు చెప్పారు. వేల్చేర్ ఇస్ ఎ పర్ఫెక్షనిస్ట్. పర్ఫెక్షనిస్టులు ఎక్కడ తప్పిపోతుంటారు అంటే మహామేధావి అయినా తెలుగు భాషకు చాలా గొప్ప సేవ చేస్తున్నాడు. ఈ వయసులో కూడా మన కుర్రాలతో కూర్చుంటే, నేను కుర్రాలని కాదు, చాలామంది నాతో పాటు అంత చాలామంది కుర్రాలతో కూర్చొని ఆయన సంభాషిస్తుంటాడు, ఇప్పటికి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఈ పర్ఫెక్షనిస్టులు నన్ను కూడా ఎవరో పర్ఫెక్షనిస్ట్ అన్నారు కాబట్టి నేను దాంట్లోకి వస్తాను.
అంటే సాహిత్యంలో గారు. అయితే పర్ఫెక్షనిస్ట్ అన్నవాడు ఏం చేస్తాడంటే అన్నీ సమంగా తూచి కరెక్ట్గా ఉందా, బేరీజ్ వేసి అంతా బాగుంటే ఇది ఒక పర్ఫెక్ట్ అంశం అని తెలుస్తారు. బట్ కళకు వచ్చేవరికి పర్ఫెక్ట్ అంశం ఆ రకంగా తేలుతుందని నేను అనుకో. కళా సృష్టికి వచ్చేవరికి ఏదో ఒక అతీతమైన శక్తి, దీన్ని ఏదో అతీత శక్తులు నమ్మేవారు కాదు, అయినప్పటికీ ఏదో ఒక శక్తి ఆ కళలో ప్రవేశించి అతని వ్యక్తీకరణ ద్వారా మనని అమితంగా ప్రభావితం చేస్తుంది. ఆ శక్తిని పట్టుకోవడానికి కానీ, దాని నేపథ్యాన్ని గమనించడానికి కానీ, అతని జీవితానికి సంబంధించిన విషయాలను కనుక్కుంటే మాత్రం తెలిసే విషయం కాదు. శ్రీశ్రీని చాలా మంది అడిగారు, ఏంటి మీరు మాలాగా జీవిస్తారు, మాలాగా తింటారు, తిరుగుతారు, మీరు గొప్ప చదువుతున్నట్లు రాస్తారు. నాకు తెలియదు అన్నాడు. ఆ మాటకు వస్తే ఈ నోబెల్ లారెట్స్లో 30 మందికి ఎవరికీ తెలియదు ఎందుకు వాళ్ళు మంచి కవితలు రాశారు. అయితే ఈ 30 మందే గొప్ప కవులు ఆ ప్రపంచంలో, మిగతా వాళ్ళు కాదా అనేది ఒక ప్రశ్న. కాబట్టి వీటికి మాత్రం వచ్చిన ప్రాచుర్యం ఏమిటంటే నోబెల్ ప్రైజ్ ఎన్నిక కాబడ్డ రచయితలకు సంబంధించిన అంశంలో వాళ్ళ కమిటీ చాలా కష్టపడింది. దాంట్లో మిగతా విషయాలు చాలా పొందుపరిచారు ఈ పుస్తకంలో. అశోక్ కుమార్, మిగతా ప్రభాకర్ వీళ్ళంతా కృష్ణలో చాలా విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు పుస్తకంలో. అయితే చాలా ఎక్సర్సైజ్ చేశారు వాళ్ళు భిన్న దేశాల్లో. అంటే మొదటిగా వాళ్ళకి ప్రపంచం అంతా యూరోపే. ఇది సినిమాల్లో కానీ, కవితల్లో కానీ, ఏ కళలో కానీ యూరోప్ అమెరికానే ప్రపంచం. అది మిగతాది ప్రపంచం కాదు. మిగతాది కూడా ప్రపంచం అనిపించేలా ఒక లిబరల్ యాటిట్యూడ్ ఈ మధ్యనే ఏర్పడింది. థర్డ్ వరల్డ్ కంట్రీస్ కలుపుకోవడం, నల్లవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఒకటి అనడం. అయినప్పటికీ ఆ డిస్టింక్ట్ కల్చర్ మనకి తెలియకనే చెప్తుంది. మనకి ఈ కవుల్లో చూసినప్పుడు కూడా ముఖ్యంగా యూరోపియన్ అమెరికన్ కవులే కనిపిస్తాయి. అక్కడ ఇప్పుడు లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ కవులు అక్కడ ఫ్లాష్ అవుతుంది. కారణం ఏంటంటే యూరప్, అమెరికా ఒక ప్రపంచంగా ఎదిగింది. అమెరికా అంటే మన చార్మినార్కున్న చరిత్ర లేదు అమెరికాకి. 600 సంవత్సరాలు. ముఖ్యంగా యూరప్ వాళ్ళ 3000 సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, కళలు, సాహిత్యం, సాంఘికం, ఫిలాసఫీ వీటన్నిటి కలిపి మన బ్రిటానికా వాళ్ళు గ్రేట్ బుక్స్గా 54 వాల్యూమ్స్ పబ్లిష్ చేశారు. అది వాళ్ళకి అదే ప్రపంచం. సో ఈ మధ్య నేను అన్నట్టుగా ప్రపంచాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకున్నారు వాళ్ళు. అయినప్పటికీ మానవులతో అందరం ఒకటే కాబట్టి అది యూరోప్లో కానీ లేకపోతే అమెరికాలో కానీ ఇప్పుడిప్పుడు మనం కళ్ళు తెలుస్తున్న లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఏషియన్ కంట్రీస్లో ఎక్కడైనా అప్పటికి కవులే, సాహిత్యమే, కళాకారులు. కాబట్టి యూరోపియన్ కవుల్లో కానీ, కళాకారుల్లో కానీ, సాహిత్యకారుల్లో కానీ, సంగీతకారుల్లో కానీ, ఫిల్మ్ మేకర్స్లో కానీ మేలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే సమాజం సాంస్కృతికంగా చాలా ఎదిగింది కాబట్టి వాళ్ళు అన్నిటినీ ముందే అందించుకున్నారు. 16th-17th సెంచరీలో మనకి 16th సెంచరీలో ఆ ప్రాంతంలో ఒక మాస్ మ్యూజిక్గా పేరొందిన ఈ చర్చ్ మ్యూజిక్ ఏదైతే ఉందో తరువాత కాలంలో అది వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్గా ప్రాచుర్యం పొంది ఎందరో గొప్ప మ్యూజిషియన్స్ ప్రపంచానికి అందించారు. ఆ రోజుకి ఈ రోజుకు వాళ్ళు ప్రపంచానికి ఒక తరదీపిక సంగీత ప్రపంచంలో రాజ్యం వెళ్తున్నారు. అదే రకంగా సాహిత్యంలో మనకి ఈ నోబెల్ లారెట్స్ ముఖ్యంగా కవిత్వం ద్వారా తమ కళాభినివేశాన్ని వ్యక్తీకరించిన కవులుగా ఈ 37 మంది చాలా మేలైన రచయితలు, చాలా మంచి కవితలు రాశారు. వాళ్ళ జీవితాలు చూస్తుంటే కూడా చాలా వైవిధ్యభరితంగా ఉన్నాయి. సో మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం వస్తుంది తెలుగుదేశం కాంటెక్స్లో. శివారెడ్డి కూడా వేదిక మీద ఉన్నాడు కాబట్టి మనం ఏం చేస్తుంటామంటే ఏ వేదిక మీద ఉన్నప్పుడు
ఎలాంటి వాతావరణంలో ఉన్నాము అని గమనించి దానికి కొద్దిగా దగ్గరగా మాట్లాడుకుంటాం. ఇదే మళ్ళీ ఏసీపీఎం వాళ్ళు పిలిస్తే కొద్దిగా మార్చి మాట్లాడుతాం, ఎంఏ వాళ్ళు పిలిస్తే ఇంకా పూర్తిగా విప్లవకాలంలో అవుతుంది. కొండలరావు వారు పిలిచి విశ్వనాథ్ సత్యనారాయణ పర్వాలేదు, అప్పుడు మనవాడి గొప్పవాడి. సో భావాల్లో భిన్నమైన భావాలు అంటే నేను శివాలయం ఉద్దేశించిన మాట ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు ఈ విషయం ఉండబద్రులు ఉంటాడు. బట్ ఈ రకంగా మనకి ఆ దృష్టితో చూస్తే ఈ 35 మంది కవులు చాలా భిన్నమైన కవులు, రాజకీయాల వాసనకు బాగా దూరంగా ఉన్నవారు. రాజకీయాలు అందరికీ అంటే ఎంతో ఎంతో. బట్ మనకేంటంటే నోబెల్ ప్రైజ్ అత్యున్నతమైంది, నోబెల్ లారెట్స్ మనకు ఆదర్శకరమైన వాళ్ళు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అని మనం అన్ని ఆలోచించినప్పుడు వాళ్ళు కాస్త మనం ఎడంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాల నుంచి మాట్లాడిన వాళ్ళు ఇందులో చాలా మంది పోయిట్స్ రోజునాథులు యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ విషయాలు కూడా మనం దృష్టిలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని కవిత్వం రాయమని కాదు, లేకపోతే ఆ కవిత్వాన్ని మనం ఒప్పుకోవద్దని కాదు. వీటి మధ్యన చాలా థిన్ లైన్ ఉంటుంది. బహుశా వీరభద్ర గారు ఇక్కడ ఉన్నారు, తర్వాత స్టేజ్ వారు తీసుకుంటారు కాబట్టి మై డెఫినెట్గా ఆ విషయం పట్ల ఆయన మాట్లాడతారని ఆశిస్తున్నాను. సో మన దగ్గర ఉన్న భిన్నమైన సామాజిక, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వాతావరణం ఏదైతే ఉందో దాంట్లో వచ్చి మనం మాట్లాడుతున్నాం, మనం రాస్తున్నాం, మనం ఆలోచిస్తున్నాం, మనం మన కవితా దృక్పథంతో ఈ ప్రభావంతో మనం మన కవితలు సృష్టిస్తున్నాం. ఆ నేపథ్యంలో ఈ పుస్తకం తప్పకుండా అన్ని సమగ్రంగా ఒక చోట ప్రపంచవ్యాప్తంగా కవిత్వంలో నోబెల్ ప్రైజ్ సాధించిన 37 మంది కవుల్ని వాళ్ళ జీవిత క్రమంలో అంటే బయోగ్రఫికల్ డీటెయిల్స్తో మచ్చుకు వాళ్ళ కవిత్వాన్ని కూడా పరిచయం చేస్తూ రామారావు గారు చేసిన ప్రయత్నం చాలా మేలైన ప్రయత్నం. ఇది తెలుగు భాషలే కాదు, భారతదేశంలో భిన్నమైన భాషల్లో అన్నింటిలోకి అనువదించబడ్డా కానీ తప్పకుండా అది మేలు చేస్తుంది, మనకి ఆ ప్రపంచాన్ని చూపిస్తుంది సార్. సో ఇప్పటికీ నేను చాలా మాట్లాడినట్టు ఈ ప్రయత్నం చేసిన రామారావు గారిని, ఈ ప్రయత్నమే కాకుండా ఆయన ఆసియా కంట్రీస్కి సంబంధించిన దేశాలకు సంబంధించిన భిన్నమైన కవితా దృక్పథాలను కూడా పరిచయం చేస్తున్నారు. ఇంకా ఇందాక ఆయన బయలుదేరిలో చూసినప్పుడు భారతదేశ కవులకు సంబంధించిన భిన్న రాష్ట్రాలకు సంబంధించిన కవులకు సంబంధించిన విషయాల్ని కూడా సేకరించి రాయడం అనేది ఆయన ఒక ప్రోగ్రాంగా పెట్టుకున్నారు. అంటే మనకి ప్రపంచ కవిత్వాన్ని మనం ముందుకు తేవాలి, తెలుగు పాఠకుల ముందుకు తేవాలని ఆయన పెట్టుకున్న గొప్ప ఉద్దేశం నెరవేరుతుందని, ఆ క్రమంలో ఆయన ఒక ఇది పెద్ద ముందంజ అని ఈ పుస్తకం రావడం నేను భావిస్తూ ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తూ ముగిస్తాను. ఇప్పుడు అడ్లూరి అనిల్ సహకారంతో ఈ బుక్ని ఈ బుక్ లేకపోతే ఎలక్ట్రానిక్ బుక్ తెలీదు. దాన్ని మా కవితా ప్రసాద్ ఆవిష్కరిస్తాడు. బ్యాటరీ తక్కువ ఉంది, 5 minutes ఉంది. సినిగే హోమ్ పేజ్ అంటే ఇది ఫస్ట్ పుస్తకం చూడవచ్చు మీరు ఇక్కడ. నోబెల్ కవిత్వం మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఇంటర్నెట్లో పుస్తకం కనబడుతుందండి. ఇట్స్ జస్ట్ డూయింగ్ ఇట్ నౌ. ఇది పుస్తకానికి హోమ్ పేజ్ అండి. నోబెల్ కవిత్వం పుస్తకానికి హోమ్ పేజ్ అది. నెక్స్ట్ ఇది పుస్తకం అండి యాజ్ ఇట్ ఈస్. సో ప్రపంచం మొత్తం సినిగే ద్వారా ఈరోజు ముకుంద రామారావు గారి తెలుగు సాహిత్యానికి ఇచ్చిన వరం అని అన్నారు శివారెడ్డి గారు. ఆ పుస్తకం మొత్తం కవిత్వం ఈజ్ అవైలబుల్ టు ఎనీబడి జస్ట్ ఫర్ డౌన్లోడ్. ఇంటర్నెట్ ఉంటే చాలు. దట్స్ వన్ థింగ్ అండి. ఐ షో యూ ఆన్ ది రీడర్ ఆల్సో. ఒక
బుక్ రీడర్లో పుస్తకం ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. ఎనీబడి ఇన్ ద వరల్డ్ కెన్ డౌన్లోడ్ ఇట్ నౌ. బై ది బుక్. అందరికీ థ్యాంక్స్ అండి. రామారావు గారికి స్పెషల్లీ హెస్ టేకన్ ఇనిషియేటివ్ చేయాలని అనుకున్నారు, చేసి పెట్టాం. థ్యాంక్ యూ. ఆదరణీయ కవి సభాధ్యక్షులు శ్రీ శివారెడ్డి గారికి, అగ్రశ్రేణి దర్శకులు, కళా విమర్శకులు పెద్దలు నరసింగరావు గారికి, తెలుగు సాహిత్యంలో కవిత్వంలో సాధికారికంగా తన వక్తృత్వంతోనూ వ్యాసాలతోనూ కూడా పరిపుష్టం చేస్తున్నటువంటి నా ఆత్మీయ మిత్రుడు వాటిడు చినవీరభద్రుడు గారికి, ఈనాటి నోబెల్ కవిత్వాన్ని తెలుగువారికి సమర్థంగాను ఒక రకంగా సమగ్రంగాను పరిచయం చేసినటువంటి పెద్దలు ఆత్మీయ కవిమిత్రులు ముకుంద రామారావు గారికి, మౌలికంగా సాంప్రదాయ కవిత్వాన్ని చదువుకున్న నేను గత కొద్ది సంవత్సరాలుగా వీరభద్రుడి గారి పరిచయం, ఈ పుస్తకాన్ని 10 రోజుల క్రితం ఇచ్చినప్పటి నుంచి కూడా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ టేబుల్ మీద, ఇంట్లో సూట్ కేసులో ఎప్పుడూ కూడా నా పక్కనే వస్తుంది కాబట్టి మొత్తాన్ని చదవగలిగాం. చదివిన తర్వాత నోబెల్ బహుమతి వచ్చినప్పుడు ఇక్కడ ఇంతమంది కవులు ఉన్నారు కాబట్టి, ఇందాక నరసింహరావు గారు చెప్పినట్టుగా నోబెల్ వాళ్ళకి యూరపే ప్రపంచం. ఈ కవులు ఒక పెద్ద దర్పణాలుగా మనకు అక్కడ 37 అద్దాలు నిలబెడితే ఒక్కొక్క అద్దం ముందు కవి నించొని చూస్తే తన ప్రతిబింబం ఎక్కడన్నా కనపడుతుందా? తను ఆలోచించినట్టుగా ఇతను ఏమైనా ఆలోచించాడా? లేకపోతే ఇతను ఇలా ఆలోచించడానికి గల కారణం ఏమిటి? చెట్టు, అక్కడ చెట్టు, ఇక్కడ చెట్టు, అక్కడ పిట్ట, ఇక్కడ పిట్ట, అక్కడ ఆకాశం, ఇక్కడ ఆకాశం, అక్కడ కన్నీరు, ఇక్కడ కన్నీరు, అక్కడ అరిషడ్ వర్గాలు, ఇక్కడ అరిషడ్ వర్గాలు, అక్కడున్న సామాజిక స్థితి, ఇక్కడున్న సామాజిక స్థితిని కవి ఎలా ప్రతిస్పందిస్తున్నాడు అనేటటువంటి ఒక పెద్ద మైదానంలోకి మనం వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది. ఒక మైదానంలోకి మనం ప్రవేశించాలంటే మైదానానికి తలుపులు ఉండవు, ద్వారబంధాలు ఉండవు, మైదానం చుట్టూ గోడలు ఉండవు. కవిత్వం కూడా అలాంటిది. ఇవాళ ప్రపంచంలో వ్యాపారాత్మకం కాకుండా మిగిలిన ఏకైక కళ కవిత్వం. కవిత్వం ద్వారా ఎవరు వ్యాపారం చేయలేదు. ఏ కవైనా తన పుస్తకం తనే వేసుకోవాలి. భార్య మెడలో మంగళసూత్రమో, బ్యాంకులోనో, ఎరియర్సో, పెన్షన్ డబ్బో పెట్టుకొని పుస్తకం వేసుకుంటాడు. పుస్తకం వేసుకున్న తర్వాత స్నేహితులకి పంచిపెడుతూ ఉంటారు. పుస్తకాల షాపుల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆ పుస్తకం కనపడితే ముకుంద రామారావు గారు పుస్తకం వేశారా, బాగుంది, ఫోన్ చేసి ఇంకా నాకు పుస్తకం పంపించలేదే అని ఆయన ఫోన్ చేసి అడుగుతారు. ఇటువంటి పరిస్థితి ఒక తెలుగు సాహిత్యంలోనే కాదు, మిగతా చోట్ల కూడా అట్లా ఉంది. దీనికి భిన్నంగా కొన్ని దేశాలు ఉన్నాయి. ఇటీవల థోమస్ ట్రాన్స్ఫార్మర్ పుస్తకం 60 భాషల్లోకి అనువదించబడినప్పుడు స్వీడన్లో 90 లక్షల మంది జనాభాయే ఉన్నారు. కానీ ఆయన పుస్తకాలు 30 లక్షల కాపీలు అమ్ముడుపోయాయిట. ది హాఫ్ ఫినిష్డ్ హెవెన్ పుస్తకం. హాఫ్ ఫినిష్డ్ హెవెన్ అనే పుస్తకం స్వీడిష్ లాంగ్వేజ్లో రాసింది. 30 లక్షల కాపీలు 90 లక్షల జనాభాలో అమ్ముడుపోయాయంటే ఒక్కసారిగా నేను ఎంతో ఆనందంతో పొంగిపోయాను. అలాంటి పరిస్థితి మనకు లేదు. సరే, అది శాఖా సంక్రమణం అవుతుంది. నేను ఈ పుస్తకం మొత్తం చదువుతూ తయారు చేసుకుని ఒక క్రమబద్ధమైన పట్టిక తయారు చేశాను. ఆ పట్టిక మీకు చదివి బాధ పెట్టాను, కానీ ఆ పట్టికలో ఉన్న అంశాలని నేను చూపిస్తాను. 1901లో వచ్చిన కవిత్వంలో నోబెల్ వాళ్ళు మాట్లాడిన మాట ఏమిటి, ఎందుకు ఇచ్చాము అంటే కూడా ఒక వాక్యం చెప్తారు నోబెల్ కమిటీ. ముకుంద రామారావు గారికి ప్రత్యేక అభినందనలు ఏంటంటే వాళ్ళు అన్నటువంటి వాక్యాల్ని యథాతథంగా ఆయన ప్రతి చోట చూపించారు. ఎందుకు ఇస్తున్నాము ఈ కవికి? మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు సల్లే ప్రథమికి వాడు అన్న మాట ఏమిటంటే, అతని అద్భుత కవిత్వం, ఆదర్శవాదము, బుద్ధి మనస్సుల అరుదైన సంగమం అన్నాడు వాడు. బుద్ధి మనస్సుల అరుదైన సంగమం వల్ల ఇతని కవిత్వానికి ఇస్తున్నాము, ఒక కవిత్వం అద్భుతంగా ఉంది అన్నారు. అక్కడి నుంచి ఒక్కసారిగా 37వ కవి దగ్గరకు వస్తే, థోమస్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వచ్చి వాళ్ళు వచ్చినటువంటి మాట, గాఢమైన కవిత్వం, అపూర్వమైన శబ్ద చిత్రాలు అన్నారు. అంటే ఒక కమిటీలో, అంటే అప్పుడు 1901లో ఎంపిక చేసినటువంటి మనుషులు లేరు. ప్రతి సంవత్సరం ప్రతి 3 ఏళ్లకి మారుతూ ఉంటుంటారు. దానికి సంబంధించినటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి. 780 యూనివర్సిటీస్ నుంచి ప్రపోజల్స్ తీసుకొస్తారు. ఆ ప్రపోజల్స్ మళ్ళీ వడపడతారు, ఒక 200కి మారుస్తారు. ఆ 200 తర్వాత మళ్ళీ ట్రాన్స్లేట్ చేయిస్తారు. ట్రాన్స్లేషన్ చేసిన 15 మంది కూర్చుంటారు.
మొదటిసారి పరిశీలనకు వచ్చిన 3 పుస్తకాలు ఉంటాయి. మొదటిసారి పరిశీలనకు వచ్చిన దానికి మేము ఇవ్వము అంటారు. మళ్ళీ రెండోసారి పరిశీలనకి మళ్ళీ ఈ వడపోతల తర్వాత రావాలి, అప్పుడు మాత్రమే ఇస్తారు. అంటే ఒక రకంగా ఒక శాస్త్రీయమైన ఒక ప్రణాళికలో వెళ్ళిపోతుంది. ఈ 1901 నుంచి 2011 వరకు వాళ్ళు కొన్ని గమ్మత్తైనటువంటి వాటికి ఇచ్చుకుంటూ వచ్చారు. మీకు ఇవాళ ఎలక్ట్రానిక్ బుక్ కినిగేలో మరి అందరూ చూస్తూ ఉంటారు. ఇంటర్నెట్ ఐప్యాడ్లు వచ్చిన తర్వాత ఎక్కడైనా పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు, ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఆ సౌకర్యం తెలుగు సాహిత్యానికి పట్టడం కినిగేకి మాత్రం అభినందనలు ఈ రకంగా చేసినందుకు. ఇది పెద్ద బ్రహ్మ విద్య కూడా కాదు, చాలా తేలిక. ఇంటర్నెట్ ఆపరేట్ చేయడం వచ్చినటువంటి ఎల్కేజీ కుర్రాడు కూడా పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోగలడు. అలా డౌన్లోడ్ చేసుకున్నటువంటి పుస్తకాల్ని అందులో ఈ నోబెల్ కవిత్వం కూడా ఉండడం నాకు చాలా సంతోషం. సరే, 1901 అన్నాం కదా. అనంతర కాలానికి వచ్చేవరకే 1903వ సంవత్సరం దగ్గరికి వచ్చేవరకే అద్భుత కవిత్వము, ఆదర్శవాదము, బుద్ధి, మనస్సు ఏం లేదు. హఠాత్తుగా వాళ్ళకి దేశభక్తి కవిత్వానికి ఇస్తున్నాము అన్నారు. అంటే మానసిక సంబంధించిన కవిత్వం నుంచి దేశభక్తి కవిత్వం ఏర్పడిపోయింది. తర్వాత వచ్చిన కవికి ఇతను లయాత్మకమైన కవిత్వం రాశాడు, మంచి రిధం ఉన్నది, పాడుకోవడానికి వీలుగా ఉంది కాబట్టి అన్నారు. అంటే పరిణామ క్రమాన్ని ఒకసారి చూసుకుంటూ వస్తూ ఉంటే ప్రపంచం ఎలాంటి కవిత్వాన్ని, ప్రపంచం అంటే యూరోప్, ఇంకా నరసింహరావు గారు చెప్పింది, ఆ ప్రాంతం వాళ్ళు అలాంటి కవిత్వాన్ని మాత్రమే గౌరవిస్తూ వచ్చారు. కిప్లింగ్ దగ్గరకు వచ్చేవరకే ఇతను పరిశీలనాత్మకత, ఒరిజినాలిటీ, మౌలికత ఇలాంటివి మాట్లాడుకుంటూ వచ్చారు. తర్వాతకు వచ్చేవరకే సత్య శివ సుందరాలు ఉన్నాయి అనుకున్నారు. ఇవన్నీ చదివిన తర్వాత దీని ఒక వ్యాసంగా కూడా త్వరలో వస్తుంది. ఏ పుస్తకానికి ఎందుకు ఇచ్చారు. అంతకు ముందు భారతదేశంలో పుట్టిన కవిత్వం అంటే ఉదాహరణకి 1901 ప్రాంతంలో భారతదేశంలో ఎలాంటి కవిత్వం వస్తుంది, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి కవిత్వం వస్తుంది. చిలీలో వచ్చినటువంటి కవిత్వంలో వాళ్ళు రాస్తున్నప్పుడు మనం ఎలాంటి కవిత్వం రాస్తున్నాము. ఇవాళ 2013వ సంవత్సరంలో నుంచున్నట్టయితే ఆఫ్రికాలో వస్తున్న పోయిటరీ కానీ, స్కాండినేవియన్ కంట్రీస్లో వస్తున్న కవిత్వం కానీ చదువుతూ ఉన్నప్పుడు మనం ఎలాంటి కవిత్వం రాస్తున్నాం. ఈ రెండింటి మధ్య బేరీజ్ వేసుకోవడానికి ఒక కరదీపికలాగా ఈ ముకుంద రామారావు గారి పుస్తకం మనకి పనికొస్తూ ఉంటుంది. అంటే ఒక హ్యాండ్ బుక్. చక్కగా మనం రాస్తున్నది మనం మంచి బావిలో మంచి కప్పల్లా బతుకుతూ ఉంటాం. నేను రాసిందే గొప్ప కవిత్వం అనుకుంటూ ఉంటుంటాం. పద్యమే కవిత్వం అనుకుంటాం, గేయమే కవిత్వం, నినాదమే కవిత్వం, చప్పట్లు కొట్టిందే కవిత్వం, పత్రికల్లో పడిందే గొప్ప కవిత్వం, ఫేస్బుక్ లో పెట్టినటువంటిదే గొప్ప కవిత్వం, ఎక్కువ లైకులు వచ్చిందే గొప్ప కవిత్వం, ప్రజలు నన్ను మెచ్చుకునేదే గొప్ప కవిత్వం. ఇటువంటి దాని నుంచి పక్కన పెట్టి అసలు కవిత్వం యొక్క మౌలిక స్పృహ ప్రపంచంలో కవులు ఎలా ఆలోచిస్తున్నారు. థామస్ ట్రాన్స్ఫార్మర్ అంటాడు, అతను ఒంటరిగా వెళుతూ ఉంటే ఒక అడవిలో ఒక నిశ్చలమైన సరస్సు కనపడుతుంది. మనకు సరస్సులు కనపడతాయి అంటే అడవిలోకి వెళ్ళటం మానేసాం మనం. అడవులు ఎక్కడున్నాయి, సరస్సులు ఎక్కడున్నాయి. మనకి ఇంట్లో ట్యాపే పెద్ద సరస్సు, అదే పెద్ద నయాగారా జలపాతం. కానీ ఆ స్వీడన్ దేశంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల్లో ఆ ట్రామర్ అలా వెళుతూ ఉంటే సరస్సు చూస్తే, ఆ సరస్సును చూసి ఆయన ఏమన్నాడు, ఒక అద్భుతమైన రూపకం దొరికింది. ఆ రూపకం ఏమిటి, ఆ సరస్సట భూమిలోకి తెరుచుకున్న కిటికీలా ఉంది అంటాడు. ఎంత అందమైన మాట. సరస్సు భూమిలోకి తెరుచుకున్న కిటికీ అనేటటువంటి ఊహ అతనికి కలిగింది ఆ ప్రాంతంలో. అంతకుముందు 15 సంవత్సరాల క్రితం 96లో వచ్చిన పోలాండ్ కవయిత్రి జంబోరిస్కా వాన మీద కవిత్వం రాసింది. ఇవాళ ఎవరైనా మనం వాన మీద, సరస్సుల మీద, పువ్వుల మీద, పక్షుల మీద కవిత్వం రాస్తూ ఉంటే వాళ్ళు తిరోగమనవాదులు అనుకుంటూ ఉంటారు. దిల్సుఖ్ నగర్లో బాంబు పేలితే మనం వాచ్యంగా చాలా మందిని తిట్టాము. కానీ శాశ్వతమైనటువంటి దాన్ని ఒక రూపకంతోటో, ఒక అలంకారయుక్తంతోనో కన్నీళ్లు తెప్పించేలాగా చాలా మంది గొప్ప యువకులు రాశారు. కవి సంగమం కాలంలో నేను చూశాను. నేను వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉంటుంటారు. ఈ జింబారిస్కా వాన గురించి రాస్తూ ఆమె పోలిష్ పోయిటరీ అలా కిటికీలోంచి చెయ్యి బయటికి పెట్టిందిట, చూపుడు వేలు మీద ఒక చినుకు పడిందిట. ఆ చినుకును చూసి మురిసిపోయి, ఈ చినుకు నా చూపుడు వేల మీద బందీ అయిన కాస్పియన్ సముద్రంలా ఉంది. ఆ ఊహ ఆహా పుట్టించేటటువంటి ఊహలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే ఒక కవిత్వం ఒక తపస్సులాగా తనను తాను చీల్చుకుంటూ ప్రపంచంలో ఉన్న ప్రకృతి చిత్రాల మొత్తానికి ఒక కొత్తమైనటువంటి మౌలికమైనటువంటి ఆలోచనలు కలిగేలాగా పాత పదబంధాలని, పాత పద చిత్రాలని, పాత ధోరణిని చీల్చుకుంటూ వచ్చినటువంటి
కొత్త కొత్త ఆలోచనలన్నీ కూడా ప్రపంచ కవులు చేస్తున్నారు అని ఇటీవల కాలంలో నేను చదువుకుంటున్న కవిత్వంలో తెలుసుకొని మురిసిపోయాను. సంస్కృత కావ్యాలు చదివినప్పుడు కానీ 2వ శతాబ్దంలో భోజుడి దగ్గర నుంచి, కాళిదాసు దగ్గర నుంచి, అంతకుముందు వాల్మీకి దగ్గర నుంచి, వ్యాసుల దగ్గర నుంచి ఇటువైపు ఉన్నటువంటి కవిత్వం మొత్తం చదివిన తర్వాత ఇటీవల కాలంలో వచ్చిన పాశ్చాత్య కవిత్వాన్ని చదువుతున్నప్పుడు 2 మహాసముద్రాల మధ్యలో గీసినటువంటి ఒక గీత మీద, వెలుతురు రేఖ మీద నాకు నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. కాసేపు ఇటు చూస్తే మా వాల్మీకి ఇలా చెప్పాడు ఇదే చెట్టుని, ఇటువైపు పోయినట్టయితే మా ఆఫ్రికన్ పోయిటరీ చెట్టుని ఇలా చెప్పుకుంటూ వచ్చాడు, ఇతను మనసుల గురించి ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. ఇలా విధంగా ఆలోచించడం కోసం తెలుగు భాషలోకి ఇతర భాషల యొక్క కవిత్వాలు అనువాద రూపంలో రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఖచ్చితంగా ఈ పుస్తకం తెలుగు కవులందరూ చదువుతారు, తెలుగు పాఠకులు చదువుతారు, కవిత్వ ప్రేమికులు చదువుతారు, కవిత్వం అంటే ఇష్టమైన వాళ్ళు చదువుతారు. కానీ కవులు చదివినందువల్ల వాళ్ళ భావనా వైశాల్యం తప్పనిసరిగా పెరుగుతుందని ఇంతటి బృహత్ ప్రయత్నాన్ని చేసిన ముకుంద రామారావు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇలాంటి ప్రయత్నాన్ని కొనసాగించాలని కోరుకుంటాం. నమస్తే. ఈ పుస్తకం ఖరీదు 170 రూపాయలు. ఈ మాట అనగానే ఈరోజు ఎంతకిస్తారనేది మీకు తట్టింది. ఈ రోజు 100 రూపాయలే. పాఠకుల గురించి చదువుకుంటారు లేదు నాకు తెలియదు, కానీ తెలుగు కవులు తప్పకుండా కొనుక్కోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా నేను చెప్తారే, ఒకప్పుడు మీరు ఇచ్చే డబ్బు కంటే మీరు తీసుకున్నది చాలా గొప్పది, విలువైంది. సామాన్యంగా జరగదు. మార్కెట్లో మనం ఇచ్చే డబ్బు ఎక్కువ ఉంటుంది తప్ప తీసుకున్నది తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. మీ 100 రూపాయలు నథింగ్. ఈ పుస్తకం కొనుక్కోండి. పోయేటప్పుడు 100 రూపాయలకి ఇస్తున్నారు ఇవాళ. అందరూ కొనుక్కోవచ్చు. ముఖ్యంగా కవులు కొనుక్కోవడం వల్ల వాళ్ళ ప్రపంచాన్ని విస్తృతపరుచుకుంటానికి, మిత్రుడు అన్నట్టుగా పోల్చి చూసుకుంటానికి, మనం ఎక్కడున్నాము, ఏ కవిత్వం రాస్తున్నాము అని చూసుకుంటానికి పనికొచ్చిందని నేను అనుకుంటున్నాను. సీరియస్గా సిన్సియర్గా కవిత్వం రాసే మిత్రులు చాలామంది ఉన్నారు. తప్పకుండా ఈ పుస్తకం కొనుక్కోవాలని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు ఈ పుస్తకాన్ని పరిచయం చేయడానికి మిత్రులు శనివేరు భద్రుడు గారిని ఆహ్వానిస్తున్నాను. అధ్యక్షులు శివారెడ్డి గారు, ఆవిష్కర్త నరసింహరావు గారు, కవితా ప్రసాద్ గారు, ఈనాటి ఈ పుస్తకాన్ని మనకు అందిస్తున్నటువంటి భావుకుడు, కవి, అనువాదకుడు ముకుంద రామారావు గారు, మిత్రులారా, పెద్దలారా, ఈ పుస్తకం చాలా విలువైన పుస్తకం అని మళ్ళా మరోసారి నేను చెప్పనవసరం లేదనుకుంటాను. ఈ పుస్తకం యొక్క సందర్భంగా, ఈ పుస్తకోత్సవం సందర్భంగా మాట్లాడుకోవాల్సిన ఇటువంటి వేదికల మీద మాట్లాడుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల్ని మిత్రులు ముగ్గురు కూడా చాలా చక్కగా వాటిని మీ ముందు పెట్టారు. నేను మాట్లాడేది బహుశా వాళ్ళు చెప్పిన దానికి మరికొన్ని వివరాలు జోడించడమే అవుతుంది. నోబెల్ బహుమతి చాలా రంగాల్లో ఇస్తారు, మీకు తెలుసు. నోబెల్ బహుమతి పొందినటువంటి లేదా నోబెల్ బహుమతి ఇచ్చే రంగాల్లో బహుశా అత్యంత వివాదాస్పదంగా ఉంటున్న రంగం సాహిత్యం. సైన్స్కి ఇచ్చిన బహుమతులు ఎప్పుడు అంత వివాదాస్పదం కాలేదు. సాహిత్యం తర్వాత కొద్దో గొప్ప వివాదాస్పదం అయ్యే బహుమతి శాంతి బహుమతి. కానీ ఆశ్చర్యంగా శాంతి బహుమతి కూడా అంత వివాదాస్పదం కాలేదు. కానీ సాహిత్య బహుమతి మాత్రం ప్రతిసారి ఈ కవికి ఇచ్చిన తర్వాత, ఈ రచయితకి ఇచ్చిన తర్వాత ఒక సర్వశ్రేష్ఠ ప్రపంచ రచయితకి ఈ ఏడాది ఇది లభించింది అని ప్రపంచం అనుకున్న సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. గత సంవత్సరం స్వీడిష్ అకాడమీ థోమాస్ ట్రాన్స్ట్రోమర్కి బహుమతి ప్రకటించినప్పుడు అప్పటికే ఆయన స్వీడన్లో 6వ వార్డు అనుకుంటాను బహుమతి పొందడానికి, కవుల్లో 4వ వార్డు అనుకుంటాను. బహుమతి పొందినప్పుడు ఒక ఆయన ఇంటర్నెట్లో ఒక వ్యాసం పెట్టాడు. ఆయన ఏం రాశాడంటే, ఈ థోమాస్ ట్రాన్స్ట్రోమర్ అన్న ఆయన తాలూ కవితలు 1, 2 చదివాను, 2 కూడా లేదు, 1 అరా చదివాను, బాగానే ఉన్నాయి. నా మిత్రుడు చెప్పిన దాని ప్రకారం ఈ మొత్తం ట్రాన్స్ట్రోమర్ పోయిటరీ అంతా కూడా స్లిమ్ వాల్యూమ్ గా సరిపోతుందిట.
ఏమైనప్పటికీ ట్రాన్స్ట్రామర్కి బహుమతి ఇచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది అని రాశాడు ఆయన. అరే నువ్వు ఆయన 100 కవితలు చదువు బాగుందని ఎట్లా రాసావు అంటే ఆయన ఏం చెప్పాడంటే, స్వీడిష్ అకాడమీ ఎవరికి బహుమతి ఇస్తోందో వాళ్ళ కవిత్వాన్ని స్వయంగా చదివి అర్థం చేసుకుని ఇస్తోంది కాబట్టి నాకు సంతోషము అన్నాడు. అంటే స్వీడిష్ భాషలో రాసిన ఒక కవికి ఇస్తోంది కాబట్టి ఆ కవి మంచివాడో కాదో వాళ్ళకి తెలుసు కాబట్టి సంతోషిస్తున్నాను. నేను 100 కవితలు చదివాను కానీ వాళ్ళ భాషలో రాసిన కవికి వాళ్ళు అవార్డు ఇస్తున్నారు, సంతోషం అని రాశాడు. ఇందాక మిత్రులు నోబెల్ బహుమతి యూరప్కి పరిమితం అన్నారు. దురదృష్టవశాత్తు నోబెల్ బహుమతి యూరప్ కూడా పరిమితం కాదు, అది కేవలం స్వీడన్కి మాత్రమే పరిమితం. స్వీడన్లో కూడా మీకు నోబెల్ బహుమతి తాలూకు ఆ వివరాలు అవి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. స్వీడిష్ అకాడమీ అని ఉంటుంది. ఆ నోబెల్ బహుమతి నిర్ణాయక సంఘంలో 18 మంది సభ్యులు ఉంటారు. ఒక ఆయన ఏమన్నాడంటే ఈ 18 మంది సభ్యులకి రాజీనామా చేసే అధికారం లేదు. ఒక ఆయన ఏమన్నాడంటే వాడికి లైఫ్ సెంటెన్స్ అన్నాడు, అంటే జీవితకాలపు శిక్ష అన్నమాట వాడికి. వాడు ప్రతి ఏడాది ఎవడో ఒకటికి సాహిత్యపరమైన అవార్డు ఇచ్చి తీరాలి, అది వాడికి శిక్ష, వాడి దగ్గర తప్పించుకోలేడు. 18 మందిలో 2 తప్పించుకునే అవకాశం లేదు కాబట్టి గత 2004లో ఒక ఆస్ట్రియన్ రచయిత్రికి అవార్డు ఇచ్చారు. ఇస్తే ఆమె ఫెమినిస్ట్ అని ఇచ్చారు. ఒక అకాడమీ మెంబర్ ఏమన్నా అంటే ఆమె పోర్నోగ్రఫీ రాసింది, ఫెమినిజం కాదు, నేను చెప్పినా మా అకాడమీ వినలేదు అని రాజీనామా చేసే అవకాశం లేదు కాబట్టి తదుపరి సమావేశంలో నేను కూర్చోను అన్నాడు. హి ఆప్టెడ్ అవుట్. అలా 2 ఆప్ట్ అవుట్ అయితే 16 మంది మిగిలారు. ఈ 16 మంది కవిత్వానికి ఇచ్చే పద్ధతి ఎలా ఉంటుందంటే దాదాపుగా వాళ్ళు 3 భాషల్లో వాళ్ళంతటా వాళ్ళు చదివి అర్థం చేసుకోగలరు అని. ఒకటి మొట్టమొదటి భాష స్వీడిష్, రెండవ భాష జర్మన్, మూడవ భాష కొద్దిగా ఇంగ్లీష్ పాండిత్యం కూడా చాలా తక్కువ స్వీడిష్ అకాడమీకి. ఇక తర్వాత భాషలో కొద్దిగా ఫ్రెంచ్, కొద్దిగా స్పానిష్. ఈ 5 భాషల్లో వాళ్ళు అర్థం చేసుకోగలిగితే, వాళ్ళు గ్రహించగలిగితే దాన్ని ఉత్తమ కవిత్వంగాను ఉత్తమ సాహిత్యంగా వాళ్ళు తేల్చగలరు అనమాట. 1901 నుంచి 2011 దాకా 2013 దాకా ప్రపంచంలో ఎందరో కవులు పుట్టి ఉంటారు, ఎందరు రచయితలు పుట్టి ఉంటారు, ఎందరు నాటకర్తలు పుట్టి ఉంటారు, ఎందరు స్వాతంత్ర సమరయోధులు కవిత్వం ద్వారా సాహిత్యం ద్వారా ప్రజల్ని మేల్కొల్పి ఉంటారు. వీళ్ళందరూ ఏమయ్యారు? స్వీడిష్ అకాడమీ తాలూకు ప్రస్తావనలో పేరు కూడా రానివ్వండి మహనీయులైన రచయితలు అందరూ ఉన్నారు. ఇందాక మిత్రులు యూరోప్ అన్నారు కదా, చాలా ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ 1950కి ముందు అవార్డులు వచ్చినటువంటి కవుల తాలూకు వివరాలు చూడండి. ప్రపంచ కవిత్వంలో చాలా ప్రామాణికంగా పరిగణించే కొన్ని కవితా సంకలనాలు ఉన్నాయి. మన తెలుగులో వైతాళికులు భావ కవిత్వానికి ఎట్లా మనం ప్రామాణికంగా భావిస్తామో అట్లాగా నార్టన్ కంపెనీ వాళ్ళ వరల్డ్ పోయిట్రీ అని ఒక ఫ్రమ్ యాంటిక్విటీ టు ద ప్రెజెంట్ ఒక సంకలనం ఉంది. ప్రతి ఏడాది వాళ్ళ ఎన్సైక్లోపీడియా లాగా మారుస్తూ ఉంటారన్నమాట. అది ఒక ప్రామాణికమైన కవితా సంకలనం. ఆశ్చర్యం ఏమిటంటే ఈ 1950కి ముందు నోబెల్ ప్రైజ్ వచ్చిన కవుల్లో కనీసం 10 మంది పేరు కూడా కవితా సంకలనాలు లేదు. ఇవాన్ బునిన్ అనే ఒక గొప్ప రష్యన్ కవి, మామూలు గొప్ప రష్యన్ కవి, నాకు సందేహం లేదు, ఆయనకి ఆ సంకలనం కేవలం 4 లైన్ల కవిత మాత్రమే కేటాయించింది. అంటే కాలం నోబెల్ బహుమతి ఇచ్చే కమిటీ లాంటిది కాదు, దాని తాలూకు ప్రమాణాలు వేరే ఉన్నాయి. అది చాలా నిర్దాక్షిణ్యంగా ఇనప చూపులతో ఊడ్చి పారేస్తుంది అనమాట. ఆ ఊడ్చి పారేసే వాళ్ళు చాలా మంది నోబెల్ బహుమతి పొందిన కవులు కూడా ఉండడం ఆశ్చర్యం కాదు కానీ గమనించవలసిన విషయం. అందుకని చాలా మంది కవులు ఈరోజు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కవులు, యూరోపియన్ కవులు నోబెల్ బహుమతి పొందిన కవులు కాదు. ఉదాహరణకి రేనర్ మేరియా రిల్కే 1935 దాకా బతుకున్నాడు ఆయన. రిల్కే కంటే ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కవి ఎవరు ఉంటారు? యూరోప్ను ప్రభావితం చేసిన కవి ఎవరు ఉంటారు? రిల్కేకి నోబెల్ బహుమతి రాలేదు. మైకోవస్కి అసలు సోషలిస్ట్ కవిత్వానికి ఫ్యూచరిస్ట్ కవిత్వానికి రెండింటికి కూడా ఆయన ఆద్యుడు. మైకోవస్కి పేరు ఎప్పుడు నోబెల్ కమిటీ ఎత్తలేదు. ఇలాగ నేను చాలా మంది పేర్లు చెప్పగలను, యూరోపియన్ కవుల పేర్లు, వేరే కవుల పేర్లు వదిలిపెట్టండి. యూరోప్ను ప్రభావితం చేసినటువంటి మహనీయులైన కవులు. ఈ రోజు మనం యూరోపియన్ పోయిటరీ అంటే వాళ్ళని ప్రతినిధి కవులుగా భావిస్తున్నాం. ఈ సెల్లి ప్రొజోమే లేకపోతే ఆ జెల్లెరుపు వీళ్ళ కవిత్వం మనకి పొరపాటును కూడా, నాకు ముకుందరామారావు గారి పట్ల చాలా ఆదరం కలగడానికి కారణం ఏంటంటే పొరపాటును కూడా మీ గూగుల్లో కూడా దొరికిన కవిత్వం పట్టుకొచ్చాడు ఆయన. గూగుల్లో దొరికిన కవిత్వం గూగుల్లో ఏదైనా దొరుకుతుంది. మరి ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ కూడా కనబడుతుంది, కానీ వీళ్ళ కవిత్వం కనబడదు. అమెరికాలో అమెరికన్ లైబ్రరీలో కూర్చుని ఆయన పిల్లల దగ్గర వెళ్ళినప్పుడు సెలవు దినాలు వృధా చేయకుండా లైబ్రరీలో కూర్చుని రాసుకుని తెచ్చాడు. నేను అడిగాను, కొంతమంది కవులు నాకు దొరకట్లేదు. హెన్రీ మార్టిస్ అన్న స్వీడిష్ కవి, ఆయన పొయిటరీ ఇంగ్లీష్లోకి దొరుకుతుంది. ఎక్కడ పడుతున్నారు మీరు పొయిటరీ అని?
ఆయన పాపం తేనెటీగలాగా ప్రపంచమంతా వెతికి పట్టుకొచ్చాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా కవిత్వం గురించి అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన వాళ్ళు ఎవరు అంటే ఈ కవిత్వానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చిన స్వీడిష్ అకాడమీ వాళ్ళు అనమాట. వాళ్ళు కవిత్వం అంటే ఏమిటి, ఒక కవిని మనం కవిగా ఎలా గుర్తిస్తాం, ఒక కవిని మనం సర్వశ్రేష్ఠ కవిగా ప్రపంచానికి ఏడాది ఎంపిక చేయాలంటే ఏంటి దీనికి నిర్ణాయక సూత్రాలు, దేన్ని బట్టి ఆ కవిని మనం మహాకవిగా అంగీకరిస్తాం. ఒక కవి తన జీవిత కాలంలో సామాజికంగా సమాజ కేంద్రంలో ఉండి ప్రతి ఒక్కళ్ళు అతని కేసి చూసే విధంగా అతని జీవితం ఉండవచ్చు. అతడు ఆస్థాన కవిగా ఉండవచ్చు, అతడు వెళితే రాజాదిరాజులు అతని ముందు సాగలపడవచ్చు, అతడు అద్భుతమైన వాల్యూమ్స్ ఆఫ్ పొయిటరీ తేవచ్చు. కానీ అతను చనిపోయిన 10 ఏళ్ల తర్వాత అతని పేరు కూడా ఎత్తని వాళ్ళు ఉంటారు. ఉదాహరణకు ఆల్ఫ్రెడ్ లాస్ టెన్నిసన్ ఉన్నాడు. ఈరోజు ఎవరు టెన్నిసన్ని గొప్ప ఇంగ్లీష్ కవిగా గుర్తించరు. అదే ఏదో ఒక ఎన్గ్రేవర్గా ఎక్కడో కూర్చుని ఎన్గ్రేవింగ్ చేసుకునే విలియం బ్లేక్ని కనీసం ఈ రోజు 20వ శతాబ్దపు కవులు ప్రపంచంలో కల్ట్ ఫిగర్ గా ఆరాధిస్తారు. టెన్నిసన్ ఎక్కడ, బ్లేక్ ఎక్కడ? బ్లేక్ అన్నవాడు బతికుడు కాలంలో కవిని ఎవరు గుర్తించలేదు. కాబట్టి ఆ కాలంలో సమకాలీన సమాజంలో చాలా ఒక ధీరోదాత్తుడిగా, మేరునగ ధీరుడిగా ఆ సామాజిక రాజకీయ రంగాన్ని ప్రభావితం చేస్తున్న మనిషిగా ఉన్న కవి వాస్తవానికి అంత ప్రతిభావంతుడైన కవి కాకపోవచ్చు. తర్వాత రోజుల్లో అతని కవిత్వాన్ని కుర్రవాళ్ళు ఎవరు చదవాలని ఉత్సాహపడకపోవచ్చు. కానీ 30 ఏళ్లకో 35 ఏళ్లకో 25 ఏళ్లకో 40 ఏళ్లకో ఆత్మహత్యలు చేసుకున్న కవులు ఉన్నారు. జార్జ్ ట్రాక్లర్ కవి ఉన్నాడు. ఆ కవి జర్మన్ కవి. వాడిని ఈ రోజు మొత్తం జర్మన్ అంతా కూడా కల్ట్ ఫిగర్ లాగా ఆరాధిస్తుంది. వాడి జీవితకాలం వాడు కవిని అనకపోవచ్చు. అట్లాంటి కవిని ఎలా పట్టుకోవాలి, ఒక గొప్ప కవిని ఎట్లా తెలుసుకోవాలి? చాలా సార్లు స్వీడిష్ అకాడమీ తాలూకు దాన్ని మీరు మెరిట్ గా భావించండి, డిమెరిట్ గా భావించండి. నోబెల్ బహుమానానికి అనుకూలంగా మాట్లాడేవాళ్ళు దాన్ని ఒక విలువైన విషయంగా చెప్పవచ్చు, వ్యతిరేకించేవాళ్ళు దానికి వ్యతిరేకమైన విషయంగా చెప్పవచ్చు. కానీ ఆశ్చర్యం ఏంటంటే 2 కవులు ఉన్నారు. ఒడెస్యూస్ ఎలైటిస్ కవి ఉన్నాడు. శ్రీశ్రీ కూడా అనువాదం చేశాడు ఆయన కవితని. ఆయన గ్రీకు కవి. ఆయనకి 1979లో నోబెల్ బహుమతి ఇచ్చారు. ఆయనకి ఎందుకు ఇచ్చారాయా నోబెల్ ప్రైజ్ ఈయనకి అంటే, ఈయన ఒక అపురూపమైనటువంటి కాల్పనిక జగత్తుని సృష్టించాడు. ఈయన రెక్కలు చాచుకుని ఊహాలోకాల్లో ఎగిరిపోయాడు. ఈయన జీవితం అంతా సూర్యుడిని ఆరాధించాడు, సూర్యుడితోటే సహజీవనం చేశాడు. ఈ సహజీవనం చేస్తున్నప్పుడు ప్రపంచం, గ్రీసు దేశం ఎట్లా ఉంది? గ్రీసు భయంకరమైన 3 యుద్ధాల్లో తలమునకలుగా ఉంది కవి కవిత్వం రాసినంత కాలం. ఒక యుద్ధంలో ఈయన ఒక పోరాటంలో ఈయన సైనికుడిగా పోరాటం చేశాడు. అట్లా పోరాటం చేసినప్పుడు తన సైనిక పటాలందాలకు నాయకుడికి అంకితం ఇస్తూ అతని మీద కవిత్వం కూడా రాశాడు. కానీ యుద్ధం అతని కవిత్వంలో ప్రధాన అంశం కానే కాదు. గ్రీసు తాలూకు సామాజిక రాజకీయ బాధలతో సంబంధం లేకుండా తను నిర్మించుకున్నటువంటి కాల్పనిక ప్రపంచం, ఆ ప్రపంచంలో ఏముంటాయి? ఆలివ్ చెట్లు, చిగురించినటువంటి ఆలివ్ చెట్లు, ఆ మధ్యధరా సముద్రం నుంచి వీచే ఆ ఋతుపవనాలు, పొద్దుటి పూట వికసించే సూర్యరశ్మి, ఆ రాత్రుల పూట గ్రీస్ అంతా కూడా, ఆ సైప్రస్ అంతా కూడా అపారంగా వెదజల్లే వెన్నెల కాంతి, వీటి చుట్టూ కవిత్వం రాశాడు. అందుకని నోబెల్ బహుమతి కమిటీ ఏమందంటే, ఈయన తను జీవిస్తున్నటువంటి జీవిత పరిమితుల్ని దాటి, వాళ్ళు రాసిన మాటలు అన్నమాట, తను జీవిస్తున్న జీవిత పరిమితుల్ని దాటి ఆయన కాల్పనిక ఊహామయ జగత్తుని మానవుడికి ప్రసాదించాడు, మానవ జాతికి ప్రసాదించాడు. కాబట్టి ఈయనకి మేము అవార్డు ఇస్తున్నామని చెప్పారు 1979లో. 1980లో చెస్లావ్ మిలోష్ అనే కవికి బహుమతి ఇచ్చారు. మహనీయుడైన కవి, నిస్సందేహంగా అతని పాదాల ముందు శిరస్సు వంచవలసిన కవి, చాలా అత్యున్నతుడైన కవి. ఆయనకి అవార్డు ఇస్తే ఏమన్నారు? ఈయన ప్రపంచ యుద్ధాలని చూసి కలత చెంది బాధపడి పోలండ్ ఆత్మని, యూదు ఆత్మని, యూరప్ ఆత్మని, కన్నీళ్ళని ప్రతిబింబించాడు కాబట్టి ఇంక అవార్డు ఇస్తున్నాము అన్నారు. మొదటి కవికి ఏమో ప్రపంచం దూరంగా వెళ్ళిపోయినందుకు అవార్డు ఇచ్చారు, తర్వాత కవికి ప్రపంచంలో ఇమిడినందుకు అవార్డు ఇచ్చారు. ఏమిటా దీనికి సమాధానం? ఇది కవితా ప్రసాద్ చాలా మంచి అంశాన్ని ఎంచుకున్నాడు ఆయన. యాక్చువల్గా అది మనందరం చర్చించవలసిన అంశం. ఈ ప్రమాణాలు మారుతూ ఉండడం నిస్సందేహంగా మారుతున్నాయి. ఒక్క విషయంలో నాకు స్వీడిష్ అకాడమీ నచ్చింది. అది ఏమిటంటే, స్వీడిష్ అకాడమీ మన దేశంలో ఉండే లేదా చాలా బహుమతులు ఇచ్చే సంస్థలకు ఉన్నట్లుగా ముందే ఆ ట్రస్ట్ రాసుకున్న నియమ నిబంధనల ప్రకారం మేము కేవలం రాజులను పొగిడిన వాళ్ళకి మాత్రమే కవిత్వం ఇస్తాము, మేము దేశాన్ని పొగిడిన వాళ్ళకి మాత్రమే కవిత్వం ఇస్తాము, ఒక్కసారైనా జైలుకి వెళ్ళిన వాడికి మేము కవిత్వం అని నియమాలు పెట్టుకోకుండా దే ఆర్ వెరీ ఓపెన్, దే హ్యావ్ బీన్ ఓపెన్. ఆ ఓపెన్ మైండెడ్నెస్ వల్ల
ఇంత విమర్శకు గురైనటువంటి నోబెల్ బహుమతి గత 50 ఏళ్లుగా, ముఖ్యంగా గత 25 ఏళ్లుగా, గత 30 ఏళ్లుగా ప్రపంచంలో, సాహిత్య ప్రపంచంలో ఒక అద్భుతమైన క్రేజ్ను సృష్టిస్తూ ఉంది. వ్యక్తిగతంగా నేను నోబెల్ ప్రైజ్ని అత్యున్నతమైన ప్రైజ్గా నేను భావించలేను. సాహిత్య రంగంలో నోబెల్ ప్రైజ్ పొందని రచయితలు సాహిత్యాన్ని, ప్రపంచ సాహిత్యాన్ని, నేను ముందే చెప్పినట్లుగా ప్రపంచ సాహిత్యాన్ని ప్రభావితం చేసినట్లుగా నోబెల్ బహుమతి పొందిన రచయితలు చేసిన ప్రభావం చాలా చాలా స్వల్పం. లియో టాల్స్టాయ్ కన్నా, మాక్సిమ్ గోర్కీ కన్నా, బెర్టోల్డ్ బ్రెహ్ట్ కన్నా గొప్ప సాహిత్యవేత్తలు ఉన్నారు అని అనుకోను నేను. వాడు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన రచయితలు. ఒకే దేశంలో చాలా సార్లు ఆ రచయితలు ఆశ్చర్యపోయి నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం ఏంటి, ఆయనకి ఇవ్వాలి కదా అని సందర్భాలు ఉన్నాయి. ఇదే ఒడెస్యూస్ ఎలైటిస్ గురించి మాట్లాడితే ఆయన కవిత్వం రాస్తున్న కాలంలోనే నికోస్ కజెంటికస్ అని ఒక ఆయన ఉన్నాడు. మీకు అందరికి తెలిసి ఉంటుంది. ది లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్ అని నవల్ రాశాడు. ఆయన చాలా మంది నవల రచయితగా పరిచయం ఆయనకి. ఆయన ఒడెస్యూస్ ఏ మోడర్న్ సీక్వెల్ అని హోమర్ రాసినటువంటి ఒడెస్సీని ఆధునిక జీవితానికి అన్వయిస్తూ 33,333 లైన్ల కావ్యం రాశాడు ఆయన. ఆ కావ్యాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు. ఇంగ్లీష్లోకి అనువాదం చేసిన కావ్యం ఈ శతాబ్దంలో ఇటువంటి బృహత్ కావ్యం మరొకటి లేదు, ప్రపంచం అంతా ప్రశంసించింది. ఇంగ్లీష్ అనువాదాన్ని కిమోన్ ఫ్రేర్ అనేవాడు గ్రీక్ నుంచి అనువాదం చేస్తాడు. సిద్ధహస్తుడు వాడి జీవితం అంతా తపస్సు చేసి ఈ కావ్యం అనువాదం చేసి చచ్చిపోతే చాలు చెప్పాడు వాడు. ఆ కజెంటికస్ కి బహుమతి రాల. ఆయనకు బహుమతి ఇచ్చే సంవత్సరం, ఆయన పేరు ప్రతిపాదించిన సంవత్సరం ఒక్క ఓటులో కజెంటికస్ కి రాకుండా ఆల్బర్ట్ కాముకి అవార్డు వచ్చింది. కాముకి సంగతి తెలిసినప్పుడు అన్నాడు, ఏ విధంగా చూసినా కూడా ఆయన నాకన్నా 100 రెట్లు సర్వోన్నతులైన సాహిత్యవేత్త, ఆయనకి రాకుండా నాకు వచ్చింది ఏమిటి అన్నాడు. ఒకే సాహిత్య క్షేత్రంలో ఒకే సమకాలీన సాహిత్యవేత్తల్ని ఎంపిక చేసేటప్పుడు వాళ్ళకన్నా చాలా సమున్నతులైన సాహిత్యవేత్తల్ని నోబెల్ కమిటీ విస్మరించిన సందర్భాలు ఉన్నాయి. 1913 నుంచి 2013 దాకా 100 సంవత్సరాల్లో భారతదేశంలో ఠాగూర్ కన్నా గొప్పవాళ్ళు వదిలిపెట్టండి, ఠాగూర్కి సమానుడైన కవిగాని రచయితగాని పుట్టలేదంటారా? ఫైజ్ అహ్మద్ ఫైజ్ మాట ఏమిటి? తగిన వాళ్ళందరూ వదిలిపెట్టండి. శేషేంద్ర శర్మ కూడా నోబెల్ ప్రైజ్ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు ఎవరి మాతృకని చూసి రాశాడో ఆ సెంట్ జాన్ పర్స్ రాసిన అనబేసిస్ పుస్తకానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చినప్పుడు నా దేశం నా ప్రజలకు కూడా నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. ఆ మాటకు వస్తే శివారెడ్డి కూడా నోబెల్ ప్రైజ్ అర్హుడే నేను భావిస్తూ ఉన్నాను. నేను ఎందుకు నోబెల్ ప్రైజ్ కి మనం వెళ్ళట్లేదు? ఈ అంశాలనే కొద్దిగా నేను మాట్లాడదాం అనుకుంటున్నా. పుస్తకంలో ముకుంద రామారావు గారు చర్చించిన కొన్ని విషయాలు మాట చెప్తాను. కానీ ప్రధానంగా ఈ సందర్భంలో ఈ పుస్తకం రావడం ద్వారా ఆయన కొంత చర్చ రేకెత్తాలని నేను కోరుకుంటున్నాను. 2-3 మాటలు మీ ముందు మాట్లాడదాం అనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే మనం చాలా గొప్ప కవిత్వం రాసాం, నిస్సందేహంగా గొప్ప కవిత్వం రాసాం. తెలుగులో, బెంగాలీలో, మరాఠీలో, తమిళంలో, మలయాళంలో చాలా అద్భుతం కవిత్వం వచ్చింది. మహనీయులైన కవులు ఉన్నారు. జీవనానంద దాస్, ముక్తిబోధ్, నామదేవ్ దేశాల్, వీళ్ళెవరు మామూలు కవులు కారు. కానీ వీళ్ళకి ఎందుకు నోబెల్ ప్రైజ్ దాకా ఈ ముకుంద రామారావు గారు రాశాడు. లాస్ట్ ఇయర్ ట్రాన్స్ఫార్మర్ పేరు కన్సిడర్ చేసినప్పుడు సచ్చిదానందన్ పేరు కూడా ఆ 5 పేరులో సచ్చిదానందన్ పేరు కూడా ఉందని. సచ్చిదానందన్ కన్నా కూడా 100 రెట్లు మహనీయులైన కవులు భారతదేశంలో రాస్తున్న వాళ్ళు ఉన్నారు. నా దృష్టిలో శివారెడ్డి సచ్చిదానందకి ఏమీ తీసిపోయే కవి కాదు. అయితే ఎందుకు మనం బహుమతికి అర్హం కావటం లేదు? ఇది కవులు, ఇక్కడ చాలా మంది కవులు ఉన్నారు కాబట్టి, యువ కవులు ఉన్నారు కాబట్టి 2-3 మాటలు చెప్తామన్న ఉద్దేశం మీద ఈ సమావేశంలో మాట్లాడడానికి నేను ఇష్టపడ్డాను. నేను మొదటిది ఏంటంటే మిత్రులారా, కవిత్వం గురించి ప్రపంచం చూస్తున్నటువంటి, కవిత్వం నుంచి ప్రపంచం ఆశిస్తున్నటువంటి ఆ ఎక్స్పెక్టేషన్స్ కాలక్రమంలో మారుతూ వచ్చాయి. ఇది మనం తెలుసుకోవాలి. కవి తన కోసమే కవిత్వం రాసుకుంటా, నా కోసమే కవిత్వం రాసుకుంటా అన్నది సగం సత్యం మాత్రమే. కవి తన కోసం మాత్రమే కవిత్వం రాసుకోవట్లేదు. కవి తన బాధను పంచుకునే మరొకడు కోసం కూడా కవిత్వం రాస్తున్నాడు. ఆ మొట్టమొదటి మరొకడు కవి తనే అయ్యుండొచ్చు. అంటే కవిత రాసిన వెంటనే చదివే మొదటి పాట కూడా కవే కాబట్టి కవి చాలాసార్లు ఏమంటాడు, నా కోసం నేను రాసుకుంటున్నాను. కాదు, నువ్వు చదువుకోగానే నీ పక్కన మరొకడు ఉన్నాడని నీకు తెలుసు కాబట్టి వాడి కోసం కవిత్వం రాస్తున్నావు. వాడు నీ కవిత్వం నుంచి ఆశిస్తున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ కాలక్రమంలో మారుతూ వచ్చాయి. ఈ మారుతూ వస్తున్న పరిస్థితుల్లో ఈ చివర వచ్చిన కవులు ఉన్నారే, ఇక్కడ కొంతమంది కవుల తాలూకు పేర్లు రాశారు వీళ్ళు. ఈ గత 20 ఏళ్లుగా వచ్చిన కవులు, ఈ కవుల తాలూకు కవిత్వం, ఈ కవుల గురించి నేను ఎటువంటి కామెంట్ చేయలేను. 1950కి ముందున్న కవుల గురించి మాట్లాడినట్టుగా ఈ కవుల గురించి నేను మాట్లాడలేను. నిస్సందేహంగా డెరెక్ వాల్కాట్ కానీ, సింబాలిస్కా కానీ, చెస్లావ్ మిలోష్ కానీ, వాళ్ళు 100 ఏళ్ల తర్వాత కూడా కాలం వాళ్ళని గుర్తు పెట్టుకుంటుంది. నాటన్ కవితా సంకలనంలో వాళ్ళు కనీసం 2-3 పేజీలు కేటాయించబడతాయని నేను నమ్ముతున్నాను. ఏమిటి అంటే
ఇందాకటి నుంచి ఒక మాట ఏం చెప్పారు, కవిత్వం అనువాదంలో నష్టమవుతుంది అని. కవిత్వం అంటే అనువాదంలో నష్టపోయేది అనేది 1950కి ముందు మాట. 1950 తర్వాత మాట ఏమిటంటే కవిత్వం అంటే ఏమిటి అంటే అనువాదించబడ్డ తర్వాత కూడా ఏది మిగులుతుందో అదే కవిత్వం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రపంచం అంతా కూడా అటువంటి కవిత్వం రాస్తున్నారు. అనువాదంలో నష్టపోయే కవిత్వం ఏమిటి, అనువాదం తర్వాత బతికే కవిత్వం ఏమిటి, ఇది మనం చూద్దాం. మనం అనువాదంలో నష్టపోయే కవిత్వం ఏమిటి, పొలాలనన్నీ హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా. దీన్ని అనువాదం చేస్తే ఏమవుతుంది, థర్డ్ రేట్ పోయిటరీ అవుతుంది. యూ బ్రింగ్ ఆల్ ది ప్లౌస్ అండ్ ప్లౌ ద ల్యాండ్ అండ్ బ్రింగ్ లాట్ ఆఫ్ గోల్డ్, హార్వెస్ట్ ద గోల్డ్. ఏముంటుంది అందులో? శ్రీశ్రీ చాలా సార్లు భంగపడ్డాడు. ఆయన ఇంగ్లీష్కి వెళ్ళి అమెరికా వెళ్ళి ఇంగ్లాండ్ వెళ్ళి పోయిటరీ చదివితే ఎవరు ఆయన పోయిటరీ చూసి సంతోషించాల. ఎందుకు? మ్యూజిక్ తీసేస్తే, లయ తీసేస్తే, ఉద్వేగం తీసేస్తే, సాంప్రదాయ సిద్ధంగా నీ భాషా శ్రోతలు అలవాటు పడ్డటువంటి ఆ అర్థఛాయలు, శబ్దఛాయలు, ఆ గమకం, ఆ లయ, తాళాలు తీసేస్తే నువ్వు చెప్తున్న దాంట్లో కొత్త మాట ఏమిటి? అదే మీకు ఒక కవిత వినిపిస్తాను నేను. ఈ కవిత చూడండి. గణాంక శాస్త్రానికి సహాయం ఈ కవిత పేరు. 100 మందిలో, ఈ ఇంగ్లీష్ అర్థం ఏంటంటే కాంట్రిబ్యూషన్ టు స్టాటిస్టిక్స్ అంట. అంటే ఈ కవిత ద్వారా కవి గణాంక శాస్త్రానికి ఒక సాయం చేస్తున్నట్టు అనమాట. గణాంక శాస్త్రానికి సహాయం 100 మందిలో, గణాంక శాస్త్రం 100 మందిగా లెక్కేస్తుంది. 100 మందిలో ఎప్పుడూ బాగా తెలిసిన వారు 52 మంది, ప్రతి అడుగుని అనుమానించేవారు దాదాపు తతిమ అందరూ, ఎక్కువ ఇబ్బంది కాకపోతే సహాయపడడానికి ఆనందించేవారు ఎక్కువలో ఎక్కువ 49 మంది, మరోలా ఉండలేరు కనుక ఎప్పుడూ మంచివారే 4 లేదా 5, ఈర్ష్య పడకుండా అభిమానించేవారు 18 మంది, యవన ప్రేరితులై భ్రమలో పడేవారు 60కి కాస్త ఎక్కువనో తక్కువనో, తేలిగ్గా తీసుకోలేని వారు 44 మంది, ఏదో ఎవరికో దేనికో ఎప్పుడూ భయపడుతూ బతికేవారు 77 మంది, ఆనందానికి అర్హులు 20కి దగ్గర, ఒక్కరే కీడు చేయలేరు సమూహంలో దుర్మార్గులు కనీసం సగం, పరిస్థితులు లొంగిన క్రూరులు సుమారుగానైనా తెలపకపోవడమే మంచిది, నిజస్థితికి ముందరి కంటే తర్వాతే తెలుసుకునేవారు 2, జీవితం నుండి నేర్చుకునేవారు 30 మంది. మన బ్రాకెట్ లో నాది అబద్ధం అయితే బాగుండు. ఎప్పుడో ఒకప్పుడు చీకట్లో ఏ వెలుగు కానరాక బాధల్లో మగ్గేవారు 83 మంది, న్యాయబద్ధులు 35, ఇది చాలా ఎక్కువేమో, న్యాయబద్ధులు అవగాహన చేసుకునేవారు 3, జాలి పడాల్సిన వారు 99 మంది, మరణించేవారు 100కి 100. ఈ సంఖ్య మాత్రం ఎప్పటికీ మారదు. ఈ కవిత అనువదించబడ్డా కూడా బతికిన కవిత. ఈ కవిత రాసినప్పుడు సింబారిస్కా. ఆయన చెప్పారు కదా ఇందాక, చాలా అత్యంత దయనీయమైన, ఆయన చెప్పాలి, శివారెడ్డి గారు చెప్పాలి. ఒక ఆయన రాశాడు, ఎవరు చెస్లావ్ మిలోస్ అనుకుంటా రాశాడు, ఈరోజు ప్రపంచంలో గొప్ప కవిత్వం ఎక్కడి నుంచి వస్తుంది అని. జనాభా ప్రాతిపదికను చూసినట్లయితే ఆయన చెప్పిన దేశాలు 2, ఐర్లాండ్, పోలాండ్. ఎందుకు ఐర్లాండ్, పోలాండ్ అంటే ఆ దేశ జనాభా ప్రకారం చూస్తే, ఆ దేశ వైశాల్యాన్ని బట్టి చూస్తే అక్కడి నుంచి వచ్చిన కవులు ఒక్కొక్కడు ఒక ఆటం బాంబు లాంటి కవి, డైనమైట్ లాంటి కవి. 120 కోట్ల మంది ప్రతి వాళ్ళు భారతదేశంలో, ఆంధ్రదేశంలో కవుల మీద విమర్శించే వాళ్లే, రాయి వేస్తే కవి మీద పడుతుందని. కానీ కవుల సంఖ్య పోలాండ్తో ఐర్లాండ్తో పోలిస్తే ఆంధ్రదేశంలో పుట్టవలసిన కవులు పుట్టనే లేదు. అందుకే వీళ్ళంతమంది కవులు పుట్టాలని నేను కోరుకుంటూ ఉంటాను. నేను ఎక్కడ పుట్టాను? ఈ కవయిత్రి సింబారిస్కా, ఈమె రాసిన ఈ కవిత అనువాదాన్ని దాటిన కవిత. ఈ మధ్య ఒక వ్యాసం చదివాను, ఇది కూడా ఇంటర్నెట్ లో మీరు చూడొచ్చు. జస్టార్ ఒక పేజ్ డబ్బులు కట్టా తప్ప వాడు మనకి వ్యాసం చదువుకునే అవకాశం ఇవ్వడు. వాడు ఒక పేరా చదువుతాడు, మన ఉద్రేకం పెరుగుతుంది, $10 కూడా తర్వాత వ్యాసం చదువు అంటాడు. సరే, మొత్తానికి వాడు ఉచితంగా ఒక వ్యాసం పెట్టాడు. ఆ ఉచితంగా పెట్టిన వ్యాసం ఏమిటంటే, గొప్ప కవిత్వాన్ని మామూలుగా రాసే కవిత్వాన్ని వేరు చేసే అంశాలు ఏమిటి అంటే, మామూలుగా రాసే కవిత కన్నా గొప్ప కవిత కావటానికి ఏది ఎక్కువ కారణం, ఏది ఎక్కువ దోహదం చేస్తుంది అనే దాన్ని కంప్యూటర్ ద్వారా అనలైజ్ చేశాడు అనమాట. సాహిత్య విమర్శ కూడా చెప్పడం కాదు, వాడు ఏం చేశాడు, ఒక ఎమెచ్యూర్ పోయిటరీ సైట్ లో పెట్టిన ఒక 1000 కవితలు తీసుకున్నాడు.
గొప్ప కవులుగా ప్రపంచం కీర్తించబడ్డ కవితలు తీసుకున్నాడు. ఈ కవుల తాలూకు మొత్తం పదజాలం అంతా కూడా కంప్యూటర్లో ఎక్కించాడు. ఆ కవుల తాలూకు పదజాలం అంతా కంప్యూటర్లోకి ఎక్కించాడు. ఒక 4-5 సాఫ్ట్వేర్ రూపొందించారు ఈ మధ్యకాలంలో. అందులో పోయిటరీ అనలైజర్ అని ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ ద్వారా అనలైజ్ చేశాడు. అనలైజ్ చేసి చివరికి వాడు ఏం తీర్మాడు 8 రకాల వేరియబుల్స్ ని పరిశీలించాడు. ఏమిటి వేరియబుల్ అంటే లయ, యమకం, మ్యూజిక్, ఇలాంటివన్నీ అనమాట. దీనివల్ల గొప్ప కవిత అవుతుంది. చివరికి వాడు ఏం తేల్చాడంటే చాలా ఒక $1 మిలియన్ విలువైన అంశాన్ని నేను ఉచితంగా చెప్పేస్తున్నాను. నేను చాలా ఉచితంగా అనమాట. ఒక కవి జీవితకాలం అంతా వెతుక్కుని తెలుసుకోవాల్సిన విషయాన్ని నేను బహిరంగ చెప్పేస్తున్నాను. నేను వాడు ఏం చెప్పాడంటే ఒక ఎమెచ్యూర్ రాసిన కవితకి, ఒక శివారెడ్డి రాసిన కవితకి, ఒక కవితా ప్రసాద్ రాసిన కవిత, ముకుందరావు రాసిన కవిత తేడా ఎక్కడుందనంటే సిద్ధహస్తుడైన కవి చాలా నిర్దిష్టమైనటువంటి పదచిత్రాలు వాడతాడు అని తెలిచాడు. అంతే, ఇంకేమీ లేదు. నువ్వు మ్యూజిక్ వాడలేదా కాదు, నువ్వు లయాత్మకంగా రాసావా లేదా కాదు. ఈ లయాత్మకంగా రాసిన కవితలు ఈ మధ్య నేను ఒక చైనా కవిత మీద వ్యాసం చదువుతున్నా. 1954లో చైర్మన్ మావో అత్యున్నత స్థితిలో ఉన్న రోజుల్లో 1954లో మావోని పొగుడుతూ రాసిన కవిత్వం అంట అప్పటి వరకు చైనా పుట్టినప్పటి నుంచి వచ్చిన కవిత్వం అంతా ఎంత ఉంటుందో 54లో వచ్చిన కవిత్వం కూడా అంత ఉంది. అయితే వాడు ఏం రాశాడంటే దురదృష్టవశాత్తు నేను 54లో కవిత ఒక్కడు కూడా ఎంచలేకపోతున్నాను అని రాశాడు. ఎందుకంటే ఆ కవిత ఒక 4 లైన్లు చెప్పాడు. ఆ 4 లైన్లు మన తెలుగులో తరచు కనబడే కవిత్వం లాంటిదే. ఓ చైర్మన్ మావో నువ్వు వచ్చావు చైనాలో అంతా సంతోషం, చైర్మన్ మావో నువ్వు వచ్చాక చైనా అంతా వసంతం. ఇదే ఉంది. ఇది కాదు. గొప్ప కవి, సిద్ధహస్తుడైన కవి ఏం చేస్తాడంటే రక్తాస్తి మాంసగతమైనటువంటి ఒక పదచిత్రం పట్టుకొస్తాడు. ఆ పదచిత్రం ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఈ కవులందరిలో చాలా ఆశ్చర్యం థామస్ ట్రాన్స్ఫార్మర్. మళ్ళా మాట్లాడుకుందాం. సచ్ ఎ స్లిమ్ వాల్యూమ్. బట్ మిత్రులారా, ఈ హాఫ్ ఫినిష్డ్ హెవెన్ అనే ఒక పుస్తకం కవితా ప్రసాద్ తెలుసు. అది దాదాపుగా నాకు బైబిల్ లాంటి గ్రంథం. అది ఏం పుస్తకం, అది ఏం పొయిటరీ, అది చదవాలి. అది తెలుగు యువ కవులు చదవాలి. ఇలా ఆయన ఈ రోజు ఆయనకి నోబెల్ బహుమతి రావాల్సిన అవసరం లేదు. యూరోప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశం దానికి బహుమతి లభించింది. ఆయన సగభాగం చచ్చిపడిపోయింది. ఆయన మాట్లాడలేడు. ఆయన పక్షవాతానికి గురయ్యాడు. ఆయన పక్షవాతానికి ఎందుకు గురయ్యాడు? ఆయన బాల నేరస్తులకి వైద్యుడిగా పనిచేశాడు. బాల నేరస్తులకు వైద్యుడిగా పనిచేసిన తాలూకు ప్రెషర్ వల్ల ఆయన భయంకర బ్లడ్ ప్రెషర్కి లోనయ్యి ఆయన పక్షవాతం వచ్చింది. ఆయన చేయలేదు ఏమీ లేదు. ఆయన డబ్బులు వచ్చినా రాకపోయినా కూడా ఒకటే. గత సంవత్సరం, ఇంత ముందు సంవత్సరం విందాకరం దగ్గర జ్ఞానపీఠ రావడం ఎట్లానో ట్రాన్స్ఫార్మర్ కి నోబెల్ ప్రైజ్ రావడం అట్లా ఇట్ ఈస్ మచ్ మోర్ డిలేడ్. కానీ ఆ వల్ల ఆ నోబెల్ ప్రైజ్ వల్ల తెలిసింది ఏంటంటే నోబెల్ అకాడమీకి కవిత్వం అంటే కూడా అర్థమవుతుందని తెలిసింది ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చినందువల్ల. ట్రాన్స్ఫార్మర్ కవిత్వంలో ఏం కనబడుతుంది మనకి అని అంటే ఈ రకమైన పదచిత్రాలు కనబడతాయి. ఆయన చెప్పాడు కదా ఒక పదచిత్రం. ఇటువంటి పదచిత్రాలు ఎలాంటి కనబడతాయనంటే రాబర్ట్ బ్లై అని ఆయన ఈ ట్రాన్స్ఫార్మర్ అనువాదం చేశాడు. ఆయన హాఫ్ ఫినిష్డ్ హెవెన్ అనువాదం చేశాడు. బ్లై గొప్ప కవి, అనువాదకుడు కూడా. ఈయన బ్లై దానికి ఒక మంచి ముందు మాట రాశాడు. ఆ ముందు మాటలో ఆయన ఏమన్నాడంటే ఈ ట్రాన్స్ఫార్మర్ వాడే పదచిత్రాలు ఎలా ఉంటాయంటే ఒకటి బాగా గుర్తు పెట్టుకోవాలి. కొద్దిగా ఎక్కువ మాట్లాడతానేమో, కొద్దిగా ఒక 5 నిమిషాలు సమయం. ఈ పదచిత్రాలు మనం గమనించాల్సింది ఏంటంటే ఉపమాలంకారం, రూపకాలంకారం, పదచిత్రం. ఈ 3 కూడా దాటిన 4వ స్థితిలో ఇప్పుడు కవులు ఉన్నారు. ఉపమాలంకారం అంటే ఏమిటి? ఆ ముఖం చంద్రుడిలాగా ఉంది. రూపకాలంకారం అంటే ఏమిటి? చంద్రముఖి. అంటే అక్కడ అల్లెడు ఒలి అనేది తీసేస్తారన్నమాట. చంద్రముఖి అంటే రూపకాలంకారం. ప్రతీక అంటే ఏమిటి? చంద్రుడు. ఈ రోజు నా ఇంట్లో చంద్రుడు ప్రవేశించాడు అంటే ఆ ప్రవేశించడం అర్థం చేసుకోవాలి. అది మెటఫర్ కాదు, సింబల్. అయితే ఇప్పుడు కవులు ఏం చేస్తున్నారంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కవిత్వం రాస్తున్న కవులు ఏం చేస్తారంటే ఇంతకన్నా సంక్లిష్టంగా మానవానుభవాలు ఎట్లా చెప్పగలం? ఆమె ముఖం చంద్రబింబంలా ఉంది అనే మాట, లేదా ఆమె చంద్రముఖి అనే మెటఫర్ ఈ రోజు మనకి ఈ విధంగా ఆనందింప చేయటం లేదు. దాన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఏమన్నారు? డెడ్ మెటఫర్ అంటున్నారు దాన్ని. అంటే ఆ మెటఫర్ నశించిపోయింది. ఇంతకుముందు కూడా ఒకసారి నేను చెప్పాను. మనంతా ఏమనుకుంటాం, కవులు కావ్య భాష రాస్తారు, మామూలు మనుషులు మామూలు భాష మాట్లాడతారని. కానీ వాస్తవం అది కాదు. యాక్చువల్గా మనుషులందరూ కూడా కవిత్వ భాష మాట్లాడతారు. మామూలుగా ఏమంటారు? సచిన్ తెండూల్కర్ చచ్చేట్టు కొట్టాడు రా అంటారు. ఈ చచ్చేట్టు కొట్టాడు అనేది రూపకాలంకారం.
అయితే మామూలు మనుషులు మాట్లాడే భాష మన కవిత్వం ఎందుకు అనట్లేదు? మామూలు మనుషులు మాట్లాడే సాధారణ వ్యవహారంలో మెటఫర్ డెడ్ మెటఫర్ గా మారిపోయింది. దీని సంస్కృత అలంకారికులు రూఢి లక్షణ అన్నారు. అంటే లక్షణే కానీ రూఢిగా మారిపోయింది. ఇక నీవు అది ఏ కొత్త ప్రతిస్పందన రేకెత్తించదు. అప్పుడు కవి కోసం ఎందుకు చూసి సమాజం కవి ఏం చేస్తాడంటే ఈ డెడ్ మెటఫర్ స్థానంలో కొత్త మెటఫర్ తీసుకొచ్చి నీకు కొత్త రెక్కలు తొడుగుతాడు, నీకు వాసన చూడడానికి కొత్త ముక్కునిస్తాడు, శబ్దాలు వినడానికి కొత్త చెవుల్ని ఇస్తాడు, రుచి చూడడానికి కొత్త నాలుకని ఇస్తాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే యథావాత నీకు కొత్త శరీరాన్ని, కొత్త మనసుని, కొత్త జీవితాన్ని ఇస్తాడు. అందువల్ల కవులు ఆరాధనలు, అందువల్ల కవులు బ్రహ్మతో సమానులు, కవి సర్వేశ్వర సమానులు. ఎందుకంటే కవి లేకపోతే డెడ్ మెటఫర్స్ మధ్య మాత్రం బతుకుతూ ఉండాలి. కాబట్టి వర్ధిష్ణువైన కవి ఎవరైనా కూడా, ప్రాక్టీషనర్ కవి ఎవరైనా కూడా, మన కవి సంగమం కవులంతా కూడా వాళ్ళు ఆలోచించవలసి ఏంటంటే నేను ఏమి చెయ్యగలిగి నా ఈ మానవ అనుభవాన్ని నేను ఈ డెడ్ మెటఫర్స్ నుంచి బయటపడేసి, అందుకే శ్రీశ్రీ ఏమిటది శ్మశానాల నిఘంటువులు దాటి ఛందస్సుల సప పరిష్పంగం వదిలేనే మాట ఎందుకు వాడాడంటే ఆయన స్ట్రగుల్ పడ్డాడు. ఆయన కొత్త మాట చెప్తే తప్ప, ఆ కొత్త మాట తీసుకొస్తే తప్ప, సలసల కాగే చెముర కాదని ఉష్ణ రక్త కాసారం అంటే తప్ప మనం మేల్కోలేదు దాని పట్ల, కొత్త భావన మనకు కలగలేదు అనమాట. ఇది ఈ ట్రాన్స్ఫార్మర్ పోయమ్స్ చదువుతుంటే మనకు కనిపించేది ఏంటంటే, రాబర్ట్ ప్లే గురించి చెప్తున్నాను. ఏమన్నాడు? ట్రాన్స్ఫార్మర్ వాడే పదచిత్రాలు ఎలా ఉంటాయంటే, ఒక్క నిమిషం ఉండమ్మా చెప్తున్నా. ట్రాన్స్ఫార్మర్ వాడే పదచిత్రం ఎలా ఉంటుందంటే ఆయన ఏమన్నాడంటే, ట్రాన్స్ఫార్మర్ మన పుట్టుకకి ముందుకు సంబంధించిన జ్ఞాపకాలు వెంట పెట్టుకొస్తాడు అని రాశాడు. ఇంకో మాట రాశాడు, ట్రాన్స్ఫార్మర్ తాలూకు కవితల్లో పదచిత్రాలు ఎలా వస్తాయంటే, ఒక రైల్వే స్టేషన్ లో 2 సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైలు ఆగినట్టు ఉంటుంది అతను కవిత్వం అన్నాడు. అతను ఇచ్చిన ఉదాహరణ ఏంటి? ఒక రైలేమో మధ్యధరా సముద్ర తీరం నుంచి అప్పుడే పడినటువంటి పరిపక్వమైనటువంటి ఫలాలు తీసుకువస్తే, మరొక రైలు వ్లాడివాస్టక్ నుంచి వస్తే దాని కప్పు మీద మంచు పడి ఉంటుంది అన్నాడు ఆయన. మరొక రైలు మీద జర్మన్ బొగ్గుగనుల తాలూకు నుసిపడి ఉంటుంది అన్నాడు. అంటే ఏంటి? ఆ పదచిత్రాలు చెప్తున్నప్పుడు నీ లోపల ఉన్నటువంటి నీ అంతరాంతర ప్రపంచాలకు చెందినటువంటి అని అన్నాడు. శిశువు చిత్రనిద్రలో ప్రాచీన స్మృతులు చే చప్పుడు అన్నాడే, ఆ ప్రాచీన స్మృతులు చే చప్పుడు మనకి ట్రాన్స్ఫార్మర్ కవిత్వంలో కనిపిస్తుంది. ఈ రోజు ప్రపంచం అట్లాంటి కవిత్వాన్ని చూస్తుంది. ఈ రోజు ప్రపంచం అట్లాంటి కవిత్వాన్ని ప్రేమిస్తుంది. ఈ రోజు పాపులర్ నెరూడాన్ని మనం చదివితే 50కి ముందు నెరూడాన్ని చదివినప్పుడు, 70కి ముందు నెరూడాన్ని చదివినప్పుడు, ఆ రోజు నెరూడా ఎందుకు చదివాం మనం? ఆ మాట్లాడే ఎలుగెత్తే కంఠస్వరం, ఆ సమున్నతుడైనటువంటి ఒక మహానాయకుడిలాగా పేద ప్రజల పక్షాన నిలబడే ఒక మనిషి, నేనున్నానని చెప్పే మనిషి చెప్తున్నటువంటి ఆ సమున్నతమైన కంఠస్వరం కోసం ఆ రోజు చదివాం. ఈ రోజు నెరూడాన్ని మనం దానికోసం చదవం. ఈ రోజు నెరూడాన్ని దేనికోసం చదువుతాం? ఉల్లిపాయ మీద నెరూడా కవిత్వం రాశాడు. అరే నువ్వు ఉల్లిపాయ మీద ఓట్ టు ఆనియన్ చదవాలి మీరు, ఓట్ టు సాక్స్ కంపు కొట్టే మేజోల మీద కవిత్వం రాశాడు. శ్రీశ్రీ అనువాదం చేశాడు దాన్ని. అందులో ఆ చెప్పే పదచిత్రాలు, ఆ ప్రతీకలు ఆ మనిషి రక్తంలోంచి పిండుకుని బయటకు తీసుకొచ్చి ఉంటాయన్నమాట. ఇది ప్రపంచంలో ఈ రోజు కొత్త నుంచి ఆలోచిస్తుంది. ఈ దృష్టి మనకి నోబెల్ బహుమతి ఇస్తున్న, నోబెల్ బహుమతి పొందుతున్న కవులు మనకు ఆ సంగతి తెలుస్తుంది. ఈ నోబెల్ బహుమతి పొందుతున్న కవులు చదువుతున్న వీళ్ళు గొప్ప కవులు, వీళ్ళే గొప్ప కవులు అని కాదు. కానీ వీళ్ళు నిస్సందేహంగా 1950 తర్వాత, 1980 తర్వాత గత 20-30 ఏళ్లుగా ఒక కవిత్వానికే కాదు నవలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే గత 30 ఏళ్లలో అత్యధికమైన బహుమతులు కవిత్వాలు కాదు నవలకి వెళ్ళి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పరిగణిస్తున్న సాహిత్య రూపంగా నవలను పరిగణిస్తున్నారు, కవిత్వాలు కూడా కాదు. అటువంటి పరిస్థితుల్లో ఈ కవులు ఏం చెప్తున్నారు? ఎందుకు వీళ్ళని ప్రపంచం ఆదరిస్తోంది అంటే, అన్ని పరిమితులతో, అన్ని విమర్శలతో, అన్ని లోపాలతో నోబెల్ బహుమానం చెప్తున్న విషయం ఏమిటంటే, ఈ కవులు అనువాదం ద్వారా మరణించడం కాక అనువదించబడ్డ తర్వాత కూడా జీవించే కవిత్వాన్ని రాస్తున్నందువల్ల మాత్రమే వీళ్ళకి బహుమతి లభ్యమవుతుందో మనకు అర్థమవుతుంది. ఇక తెలుగు కొంచెం సమస్య ఏమవుతోంది? 2 సమస్యలు. ఒకటి ఏమిటి? మొదటిది, మనం ఇంకా ఎందుకంటే నీ కవి, నీ శ్రోత ఇంకా లయాత్మక, నువ్వు ఎవరితో పోటీ పడాలి? ఒక వచన కవి ఎవరితో పోటీ పడాలి? అవధానంతో పోటీ పడాలి, అంతే కదా. పద్య కవులతో పోటీ పడాలి. ఒక వచన కవిను ఒక అవధాని అమెరికా వెళ్ళారు. ఆయన గొప్ప వచన కవి. ఆయన ఆంధ్రదేశ్లో ఎక్కడికైనా వెళితే అవధానికి చప్పులు తక్కువ దొరుకుతాయి, వచన కవి ఎక్కువ చప్పులు దొరుకుతాయి. కానీ అమెరికాకి వెళ్తే అవధానికి ఎక్కువ చప్పులు దొరికాయి, వచన కవి తక్కువ చప్పులు దొరికాయి. వచన కవికి ఏమర్థమైందంటే, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు రంజకత్వం కేసు చూస్తున్నారు తప్ప సందేశం కోసం చూడలేదు అని అర్థమైంది. మనం గ్రహించవలసింది ఏమిటంటే, ఒకటి, నీ కవితను నువ్వు ఒక కొత్త భాషలో, ప్రపంచం ఎదురు చూస్తున్న భాషలో చెప్పడానికి ప్రయత్నించు. రెండోది, ఆ రకమైన అనువాదకులను తయారు చేయి. ఇది ముఖ్యమైన విషయం. తెలుగు కవిత్వాన్ని ఇంగ్లీష్లోకి అనువదిస్తున్న అనువాదకులు 2 రకాలుగా ఉన్నారు. సుప్రసిద్ధులైన అనువాదకుల పేర్లు నేను చెప్పను.
వాళ్ళు చాలా ఈర్ష్య రోగగ్రస్తులు, లేదా వాళ్ళకి రకరకాల ఫేవరెటిజమ్స్ ఉంటాయి, ప్యాట్రనైజింగ్స్ ఉంటాయి. వాళ్ళు అకస్మాత్తుగా ఒక ఒక్కొక్క సంకలనంలో ఒక స్త్రీ కవయిత్రివి 10 కవితలు ఉంటాయి, మరో సంకలంలో మరో స్త్రీ కవయిత్రి 10 కవితలు ఉంటాయి. అకస్మాత్తుగా 10 కవితలు ఎందుకు వస్తాయో తెలియదు. ఈ రెండో సంకలంలో మొదటి కవిత్రి కవిత ఒక్క కవిత కూడా ఎందుకు లేదో మనకు తెలియదు. అటువంటి కవయిత్రులు, అటువంటి అనువాదకులు కాదు ఈరోజు ప్రపంచానికి కావాల్సింది. ఈరోజు ప్రపంచానికి ఏం కావాలంటే నీ 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 భాషలో నువ్వు వాడుతున్న పదచిత్రాల్లో అనువాదం ద్వారా నష్టపడినటువంటి భాగం ఏదో దాన్ని ఎత్తి చేయి, హైలైట్ చేయి, దాన్ని అనువదించు. ఉదాహరణకి శివారెడ్డి గారి గురించి చెప్తాను. శివారెడ్డి గారి కవిత్వంలో 70లో రాసిన శివారెడ్డి, 80లో రాసిన శివారెడ్డి, ఈ దశాబ్దంలో రాసిన శివారెడ్డిని చూస్తే ఈ దశాబ్దంలో రాస్తున్న శివారెడ్డి వాడుతున్న పదాల్లో వాక్యానికి మధ్య సైలెన్స్ చాలా పెరుగుతుంది. అపారమైన నిశ్శబ్దాన్ని చెప్తున్న దానికన్నా చెప్పలేకుండా మింగుతూ ఆయన అణుచుకుంటూ ఆయన తనలో తను జీర్ణించుకుంటున్న వాస్తవాలు సత్యాలు చాలా ఉన్నాయి. ఈ సైలెన్సెస్ ఎట్లా అనువాదం చేస్తావు? నువ్వు కవి కాకపోతే, నువ్వు పాటవుడు కాకపోతే, నువ్వు రసజ్ఞుడు కాకపోతే దాన్ని నేర్చుకోవాలి. ఒకసారి నేను కవితా ప్రసాద్ గారితో అన్నాను, నేను మనకు వర్క్ షాప్ పెడదాం, ఒక 2-3 రోజులు వర్క్ షాప్ చేద్దాం. కొన్ని తెలుగు కవితలు ఇంగ్లీష్లోకి అనువాదం చేయడం, కొన్ని ఇంగ్లీష్ కవితలు తెలుగులోకి అనువాదం చేయడం, ఇది చేసి చూద్దాం. మనకు తెలిసారు కాదు, నోబెల్ బహుమాన కమిటీయే నేర్చుకుంటోంది కవిత్వం అంటే ఏమిటో తెలుసుకోవడానికి. మనం మనం అర్థం చేసుకుందాం, ప్రయత్నిద్దాం. అద్భుతమైన కవులు, మన కవులు రాసిన కవితలు మామూలు కవితలే. చాలా సార్లు నేను గత 2-3 ఏళ్లుగా ప్రపంచ కవిత్వం చాలా విస్తృతంగా చదివాను. కనీసం ఈ అర్ధ భాగంలో కవుల్లో 10-12 మంది కవులు నేను కూలంకషంగా చదివాను. నేను యూజీనియో మాంటేల్, పాబ్లో నెరూడా, ఒడెస్యూస్ ఎలైటిస్, చెస్లావ్ మిలోష్, సింబారిస్కా, ట్రాన్స్ట్రోమర్ వీళ్ళు క్షుణ్ణంగా చదివాను. నేను ఏ అంతర్జాతీయ వాళ్ళ కవిత్వం మీద అంతర్జాతీయంగా మాట్లాడగలిగినటువంటి వక్తలతో సమానంగా మాట్లాడగలిగిన కవిత్వం మీద అటువంటి గాఢంగా నేను కవితలు చదివాను. నేను అవి చదివాక నాకు అనిపిస్తున్నది ఏమిటంటే తెలుగులో ఇంత అద్భుతం కవిత్వం చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ నష్టం ఎక్కడుందంటే మొదటిది ఆయా కవులు తమ కవిత్వంలోని ఆ అంశాల పట్ల జాగరూకులుగా ఉండటం లేదు. వాళ్ళు ఇంకా తమ చుట్టూ ఉన్న శ్రోతలు దేన్ని హర్షిస్తారో, దేన్ని కోరుకుంటున్నారో దాన్ని అందించడం కోసమే చూస్తున్నారు. రెండవది వాళ్ళ తాలూకు కవిత్వాన్ని ప్రపంచానికి తీసుకెళ్లి ఇచ్చేవాడు కవులు లేరు. కానీ కవులు ఎలా ఉన్నారంటే బైదావో చైనాగా ఉన్నాడు. బహుశా రేపు నోబెల్ ప్రైజ్ వస్తుంది ఆయనకి. ఆయన జీవితానుభవాలు చదవాలి. మనమంతా కూడా టీవీ సినిమాల కోసం సరిగ్గా నేను అనుకున్నాను. నేను ఆయన కవిత్వం గురించి కష్టపడుతున్న రోజుల్లో మనం అప్పుడే కొద్దిగా కలర్ టీవీ ప్రవేశించింది. వీడియో పార్లర్లోకి వెళ్ళి బ్లూ సినిమాలు చూడడం కోసం తలతలాడిన తరం మనది. ఆ తరంలో ఆయన రాశాడు, ఒక పుస్తకం దొరికితే, ఒక నవల దొరికితే, మామూలు నవల, ఉదాహరణకి డాస్టోయెవ్స్కీ రాసిన క్రైమ్ అండ్ పనిష్మెంట్, అటువంటి నవల చూడడానికి కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వం అంగీకరించదు. ఆ నవల్ని కాపీలు తీసుకుని రహస్యంగా చదువుకునేవారు అనమాట. సాహిత్యం గురించి అంత తప్పించిపోయిన తరానికి చెందిన కవి బైదావో. ఈ బైదావో అన్న కవికి ఈ మధ్య ఒక సంకలనం తీసుకొచ్చారు, పోయిట్రీ ఆఫ్ అవర్ వరల్డ్ అని, హార్పర్ కాలిన్స్ వాళ్ళు. అందులో వాళ్ళు ఏం చేశారంటే ఒక దేశానికి ఒక కవినే ప్రతినిధి కవిగా తీసుకుందామని, అమెరికాకు తెలిసిన చైనా కవి ఎవరు? బైదావో. అందుకని బైదావో కవిత పెడతానంటే ఆయన ఏం చేశాడంటే, లేదు నాకు ముందు మాట రాసే అవకాశం ఇవ్వండి, దువ్వో అని ఇంకో చైనా కవి ఉన్నాడు, ఆయన పరిచయం చేద్దాం అన్నాడు. అట్లా ప్రమోట్ చేసుకుంటున్నారు వాళ్ళ కవుల్ని, అట్లా చెప్పుకుంటున్నారు వాళ్ళ కవుల్ని. ఆ కవిత్వాన్ని ఈ కవిత్వాన్ని నేను అనువాదం చేసి చూపిస్తే, ఈ కవిత్వాన్ని రాసి చూపిస్తే, ఈ మధ్య లేటెస్ట్ పుస్తకం చూశాను నేను, ది లాంగ్వేజ్ ఫర్ ద న్యూ సెంచరీ, 21st సెంచరీ కోసం ఒక సంకలనం చేశారు ఈ నార్టన్ కంపెనీ వాళ్ళే. దాంట్లో ఏం చేశారు వాళ్ళు, ఆసియా, మిడిల్ ఆసియా, ఇంకా దూర ప్రాచ్యం, ఫార్ ఈస్ట్ ఆసియా చెందిన కవుల తాలూకు కవిత్వం సంకలనం చేశారు. ఆ కవిత్వాలు చదువుతుంటే మన సిద్ధార్థ, మన ఎంఎస్ నాయుడు, మన ఎవరు తల్లావుజుల శశి, యాకోబు, ఇట్లాంటి కవులు ఇట్లాంటి కవిత్వం రాశారు. ముఖ్యంగా నాయుడు రాసిన కవిత్వాన్ని ఈ రోజు మనం ప్రపంచ మార్కెట్లో ఈజీగా అమ్మగలం అనమాట. అటువంటి కవిత్వం రాశాడు నాయుడు. కానీ ఎక్కడ లోపం ఉందంటే మనకు అనువదించడం రావట్లేదు, చెప్పుకోవట్లేదు. ఇవి ఈ పుస్తకం చేత నాకు కలిగినటువంటి చాలా ఆలోచనలు, విత్తన చాలా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఏమిటంటే ముకుంద రామారావు గారు తీసుకొచ్చిన పుస్తకం చాలా ఆసక్తికరమైన పుస్తకం. ఇందులో కనీసం చాలా విషయాలు, నాకు కొత్త విషయాలు నాకు తెలియ ఉన్నాయి, ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి, కొన్ని కొత్త విషయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి పాబ్లో నెరూడా రాసినటువంటి ఒక కవిత నేరుగా ఠాగూర్ పోయంకి కాపీ అని, గొప్ప కవులు దొంగిలిస్తారు అంటే గొప్ప కవులు దొంగిలిస్తారు, కొంతమంది దొంగలు ఆ దొంగలు పట్టుకుంటారు కూడా. నేరుగా యథాతథంగా పాబ్లో నెరూడా 20 లవ్ పోయమ్స్ అంటే నిలిచి కదా, అందులో ఉన్న కవిత ఠాగూర్ తాలూకు గార్డెనర్ లో పోయం ని యాజ్ గా దింపేశాడు అని. అలాగే నెరూడా వంటల పుస్తకం రాశాడు, ఉల్లిపాయ మీద కవిత రాశాడు తెలుసు, కానీ వంటల పుస్తకం రాశాడు నాకు తెలియదు.
అంగ్ సాన్ సూకీ రుడియార్డ్ కిప్లింగ్ పోయిన ట్రాన్స్లేట్ చేసిందని, ఎయిడ్స్ రాసినటువంటి సెకండ్ కమింగ్ లో వర్ణించిన ఆ సింహం తల, ఆ మానవ దేహం, ఆ రూపం నరసింహస్వామి తాలూకు చిత్రణి అని, అది ఠాగూర్ ద్వారా ఎయిడ్స్ విన్నాడని మోహన్ ప్రసాద్ గారు, ముకుందరామారావు గారు చెప్పారని చాలా ఆసక్తికరమైన విషయాలు, అడుగడుగున ఆసక్తికరించే విషయాలతో రాశారు ముకుందరామారావు గారు. ఈ పుస్తకం ద్వారా నేను ఆశిస్తున్నటువంటి, నేను విజువలైజ్ చేస్తున్నటువంటి పరిణామం ఏమిటంటే, ఖచ్చితంగా తెలుగు కవిత్వం ప్రపంచ పటంలో స్థానం సంపాదించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ కవులంతా ఎంతో కృషి చేస్తారని భావిస్తున్నాను. మధ్యలో ఆపటం చాలా కష్టం. చాలా విషయాలు మాట్లాడాడు ఆయన. భాషలు ఈ 8 మంది కవులు ఈ పుస్తకంలో అనువాదం చదువుతారు. చదవబోయే ముందు చిన్న ప్రోగ్రాం ఏం లేదు, అతిథులకు సత్కారం, వెల్దండ్రి నిత్యానందరావు రచయితను సన్మానిస్తారు. అదేదో కార్యక్రమం. ఇప్పుడు ముకుందరామ గారి మనవరాలు ఆహ్వానికులు అతిథులకు సన్మానం చేస్తారు. సుప్రియ. ముందుగా అధ్యక్షుడు శివారెడ్డి గారిని సన్మానిస్తారు. తర్వాత బి నరసింహరావు గారి, ఇప్పుడు శివవీరభద్రు గారి, సుప్రియ, కవితా ప్రసాద్ గారి సన్మానం. ఇప్పుడు ప్రొఫెసర్ వెల్దండ్రి నిత్యానందరావు గారు రచయితను సన్మానిస్తారు. కార్యక్రమంలో కవితా పఠనం కొనసాగుతుంది. అధ్యక్షుల వారు ఇది నేను కూడా ఒక అయిపోతుంది. 8 మంది ఉన్నారు. ఆశారాజు ఠాగూర్ కవిత్వం చదువుతాడు, సిద్ధార్థ ఆక్టోవియస్ కవిత్వం చదువుతాడు, యాకూబ్ కిప్లింగ్ చదువుతాడు, శిఖామణి ఎయిడ్స్ కవిత్వం చదువుతాడు, విన్నకోట రవిశంకర్ది మనం స్క్రీన్ మీద చూస్తాం, వింటాం. పెద్ది రామారావు సోయింకా కవిత్వం చదువుతాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క పోయమే, నా పునరుక్తి లేకుండా చదువుతారు వాళ్ళు, తొందరగా అయిపోతుంది. అట్లనే స్కీని కవిత్వం శ్రీధర్ చదువుతాడు. స్కైబాబాను సత్యనారాయణ వచ్చినట్టు లేరు. అట్లనే ఈ సింబోస్కా మార్గరెట్ చదువుతుంది. ముందుగా ఆశారాధ వచ్చి చదివిన తర్వాత చదవనా? రవీంద్రనాథ్ ఠాగూర్ పోయం వన్ డే ఇన్ స్ప్రింగ్, ఇంగ్లీష్ పోయం, రామారావు గారి అనువాదం. వసంతంలో ఒకరోజు
నా ఒంటరి అడవిలోకి సుందరమైన ప్రియురాలిగా ఒక ఆమె వచ్చింది. వసంతంలో ఒకరోజు నా ఒంటరి అడవిలోకి సుందరమైన ప్రియురాలుగా ఒక ఆమె వచ్చింది. నా పాటల్ని రక్తి కట్టించి నా కలలకు మాధుర్యాన్ని అద్దడానికి. హఠాత్తుగా ఒక క్రూర కెరటం నా గుండె తీరాన్ని విరగ్గొట్టి భాషనంతా తుడిచిపెట్టుతూ పోయింది. ఏ పేరు నా పెదాలు పలకలేకపోయాయి. ఆమె చెట్టు కింద నిలబడి తిరిగి నా మోహం చూసి బాధతో తొందరగా అడుగులు వేసి నా పక్క వచ్చి కూర్చుంది. నా చేతులు తీసుకొని ఆమె అంది, నీకు నేనెవరో తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు. ఇది ఎలా సాధ్యమని నాకు ఆశ్చర్యం. నేనన్నాను, తెలియని ఇద్దరి వ్యక్తుల మధ్య ఈ అద్భుత ఆతృత హృదయ సన్నిధిలో మనిద్దరం శాశ్వత వారధి కడదాం. నా మనసులో దుఃఖమే ఆమె మనసులో కూడా. ఆమె నన్ను బంధించిన తాడే ఆమెనే బంధిస్తుంది. ఆమెను నేను అన్ని చోట్ల వెతికాను. ఆమెని నా లోపల పూజించాను. ఆ పూజలో దాక్కొని ఆమె నన్నే వెతికింది. విశాల సముద్రాల్ని దాటి నా హృదయాన్ని దొంగిలించటానికి వచ్చింది. తనను తాను కోల్పోయి తిరిగి వెళ్ళటం మర్చిపోయింది. ఆమె ఆకర్షణే ఆమెకు ద్రోహం చేస్తుంది. ఆమె తన వల విసిరింది. అందులో పడుతుందో పట్టుకుంటుందో ఆమెకి తెలియదు. రామారావు గారు నీకు ఒక బొకే పుస్తకం, ఈ ఫలానా ఫలానా వాళ్ళు చదువుతారు అని నిర్ణయించడంలో మరి సూక్ష్మ రహస్యం ఉందో నాకు తెలియదు. మా రాజు కాపోయి ఇచ్చాడు. ఏదో మా రాజు స్వభావానికి దగ్గర ఉన్న పోయి ఇది సెలెక్ట్ చేసాడు. రెండు సిద్ధార్థ అమ్మ ఈ రూపేణన్నా సభలో కనపడవు ఎరా. ఇది ఒక్టావియో పాస్ పోయం అండి. ఇంగ్లీష్ టైటిల్ నాకు తెలియదు, తెలుగు టైటిల్. ఇంగ్లీష్ టైటిల్ బిట్వీన్ వాట్ ఐ సీ అండ్ వాట్ ఐ సే. నేను చూస్తున్న దానికి చెప్తున్న దానికి మధ్య టైటిల్ అండి. నేను చూస్తున్న దానికి చెప్తున్న దానికి మధ్య, నేను చెప్తున్న దానికి నిశ్శబ్దమవుతున్న దానికి మధ్య, నేను నిశ్శబ్దమవుతున్న దానికి కల కనడానికి మధ్య, నేను కల కనడానికి విస్మరించడానికి మధ్య కవిత్వం. అవును కాదుకి మధ్య అది జారిపోతుంది. నేను దేనికి నిశ్శబ్దమో చెబుతుంది. నేను చెప్పిన దానికి నిశ్శబ్దంగా ఉంటుంది. అవును కాదుకి మధ్య అది జారిపోతుంది. నేను దేనికి నిశ్శబ్దమో చెబుతుంది. నేను చెప్పిన దానికి నిశ్శబ్దంగా ఉంటుంది. నేనేది మర్చిపోతానో కలగంటుంది. ఇది ప్రసంగం కాదు, ఇదొక చర్య, ఇదొక ప్రసంగ చర్య. కవిత్వం మాట్లాడుతుంది, వింటుంది. ఇది వాస్తవం. ఇది అదృశ్యమూ అవుతుంది. అయితే ఇది ఎక్కువ వాస్తవమా? కనిపించాల్సిన భావం కనిపించని పదం కవిత్వం. కనిపించాల్సిన భావం కనిపించని పదం కవిత్వం. వస్తుంది పోతుంది, ఉన్నదానికి లేనిదానికి మధ్య ఇది అల్లుకుపోతుంది. ప్రతిబింబాల్ని విడగొడుతుంది. వస్తుంది పోతుంది, ఉన్నదానికి లేనిదానికి మధ్య ఇది అల్లుకుపోతుంది. ప్రతిబింబాల్ని విడగొడుతుంది. కవిత్వం పేజీ మీద కళ్ళను వెదజల్లుతుంది.
కళ్ళల్లో పదాల్ని వెదజల్లుతుంది. కళ్ళు మాట్లాడతాయి, పదాలు చూస్తాయి, చూపులు ఆలోచిస్తాయి. ఆలోచనలు వినడానికి, చెప్పేది చూడటానికి, భావం శరీరాన్ని తాకడానికి మన కళ్ళు మూసుకుపోతాయి, పదాలు ఉంచుకుంటాయి. కిప్లింగ్ పోయం ఇఫ్ చదువుతాడు. రిటైర్డ్ కిప్లింగ్. నేను బాంబేలో పుట్టినటువంటి బ్రిటిష్. ఇతనికి నోబెల్ పురస్కారం 1907లో వచ్చింది. ఇంగ్లీష్ మాతృక ఇఫ్, ఈ పోయం యొక్క మాతృక ఇఫ్ అయితే, తామే తమది పోగొట్టుకొని నిన్ను నిందిస్తున్నా నిన్ను నీవు కాపాడుకోగలిగితే, అందరూ నిన్ను అనుమానిస్తే అనుమానించని, నీ మీద నీకు నమ్మకం ఉంటే ఎదురు చూస్తూ అలసిపోకుండా నువ్వు ఎదురు చూడగలిగితే, లేదా అబద్ధాలు విన్నా అబద్ధాలతో ముడిపడకపోతే, లేదా అసహించుకున్న అసహ్యానికి తావివ్వకు, చాలా మంచిగా కనపడకు, తెలివిగాను మాట్లాడకు, కలగన్నా నువ్వు కలల్ని నీ యజమాని కానివ్వకపోతే, ఆలోచించగలిగిన నువ్వు ఆలోచనల్ని నీ గమ్యం చేయకపోతే, గెలుపు ఓటముల 2 వంచనల్ని కేవలం ఒకటిగా చూడగలిగితే, నువ్వు మాట్లాడిన సత్యాన్ని నువ్వు విని భరించగలిగితే, మోసపు ఉచ్చులతో మూర్ఖుల్ని పట్టిపడానికి, లేదా నీ జీవితంలో విరిగి అణిగిపోయిన వాటిని గమనించి అరిగిపోయిన పరికరాలతో నిర్మించగలిగితే, నువ్వు గెలిచినవన్నీ ఒక కుప్పపోయగలిగితే, బొమ్మ బొరుసు లాంటి జూదంలో పెట్టి ఓడి మళ్ళీ మొదలెట్టి ఓటమి కోసం ఒక్క మాటైనా శ్వాసించక అవి వెళ్ళిపోయిన ఎన్నాళ్లకు నీ వంతుగా సాయం చేయాలని నీ గుండె నరాల్ని బలాన్ని సమీకరించగలిగితే, నీలో ఏమీ లేకపోయినా ఆగు, మనసు కూడా అదే చెబుతుంది, వాటికి ఆగమని. నీ సుగుణాలతో జనాలతో మాట్లాడగలిగితే, లేదా రాజులతో తిరిగిన సామాన్య స్పర్శని కోల్పోకపోతే, శత్రువులే కాదు మిత్రులు నిన్ను బాధించకపోతే, పూర్తిగా కాకున్నా మనుషులు నీ మీద ఆధారపడగలిగితే, క్షమించని నిమిషాన్ని 60 సెకండ్ల దూరపు పరుగుతో నింపగలిగితే, భూమి అందులో ఉన్నవన్నీ నీవి నా బిడ్డ. మరీ ముఖ్యంగా నువ్వే మనిషివి. శిఖామణి వచ్చాడా? శిఖామణి రాలేదు. మరి వెన్నకోట రవిశంకరు, తర్వాత పెద్ది రామారావు సోయింకా పోయం చదువుతారు. ఇప్పుడు పెద్ది రామారావు గారికి చెప్తూ ఉంటారు, మీ నాటకాలు మేము వస్తామయ్యా, మా కవిత సభలు కూడా మీరు రండి అని ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఇది బహుశా ఓల్డ్ సైన్కా నాటక రచయిత కూడా అవటం, ప్లస్ ఈ కవితలో కూడా ఒక నాటకీయతతో పాటు ఒక పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ఒక యాక్షన్. అదంటే నాకు అనిపించింది. ఇది అంటే ముఖ్యంగా రెంట్కి తీసుకునేటప్పుడు ఇంటికి మంచి ఇల్లు దొరికింది అనడానికి 3 కారణాలు ఏం చెప్తామంటే, ఫస్ట్ థింగ్ మంచి రీజనబుల్ రెంట్, రెండోది ఓనర్ దగ్గరలో ఉండకూడదు, మూడోది చుట్టుపక్కల ఇల్లు అన్ని కూడా బాగుండాలి. అలాంటి నేపథ్యంలో రాసినటువంటి కవిత ఇది. ఫోన్ సంభాషణ ఇదంతా కూడా టెలిఫోన్లో జరిగేటువంటి ఒక కాన్వర్సేషన్. అంటే ఒక ఇల్లు ఉంది అని ఆ ఇంటికి రెంట్కి రావడం కోసం ఒక అతను ఫోన్ చేయటం, ఓనర్తో ఫోన్లో మాట్లాడటం అనేది ఈ ఫోన్ సంభాషణ. అద్దె సబబుగానే అనిపిస్తుంది, పరిసరాలు పర్వాలేదు, ఆ ఇంట్లో యజమానురాలు కూడా ఉండటం లేదు. ఇక్కడి నుంచి కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. దాపరికం లేకుండా నేనే స్వయంగా చెప్పేశా, మేడం నేను రావటం ఎందుకు కానీ
నేను ఒక ఆఫ్రికా వాడిని. నిశ్శబ్దం, తెచ్చిపెట్టుకున్న మర్యాదతో నిశ్శబ్ద ప్రసారం. శబ్దం బయటపడి లిప్స్టిక్ అద్దుకొని పొడవైన గుండ్రని బంగారు గొట్టంలోని సిగరెట్కి క్రూరంగా నేను దొరికిపోయాను. ఎంత నలుపు? నేను పొరపాటుగా వెళ్ళలేదు. కాస్త నలుపా, పూర్తి నలుపా? దుర్వాసనతో జనం దాక్కుని మాట్లాడే ఎర్రటి గది, ఎర్రని స్తంభపు పెట్టె, ఎర్రటి రెండంతస్తుల అరిచే పెద్ద బస్సు. అది నిజం. అమానుషమైన నిశ్శబ్ద అవమానం. ఎంతో నిదానంగా ఆమె మాటరానితనానికి లోబడి అర్థమయ్యేట్టు చెప్పటానికి విశేషణాలు మారుస్తూ, నువ్వు నలుపా లేదా చామనచాయా? బయటపడిపోయింది. నువ్వనేది సాదానా లేక పాల చాక్లెట్లానా? సందేహ నిర్ధారణగా ఆమె ఆమోదం. ఆ వెలుగులో అణగారిన కుసంస్కారం, అణిగిన కుసంస్కారం. వేగంగా నన్ను నేను సవరించుకొని హెచ్చు తగ్గులు లేకుండా అన్నాను, పశ్చిమ ఆఫ్రికా ముదురు చామని ఛాయ వర్ణం. ఆ తర్వాత ఆలోచించి, నా పాస్పోర్ట్లో కూడా అదే ఉంది అన్నాను. నిశ్శబ్దం, వర్ణదర్శినిలో ఎగిరే భావం. పెద్ద మనిషితనంలో ఆమె కంఠస్వరం మార్చి గట్టిగా ఫోన్లో అంది, అదేమిటో నాకు తెలియదు. ముదురు గోధుమ రంగులా అంటే అది నలుపే కదా? పూర్తిగా కాదు, మొహం ముదురు గోధుమ రంగు. కానీ మేడం మీరు నా తదిమావి చూడాలి. కానీ మేడం మీరు నా తదిమావి చూడాలి. నా అరచేతులు అరిపాదాలు ఒలిసిపోయి తెల్లగా. ఇక్కడుంది అసలైనటువంటి ఒక యాక్ట్ పెర్ఫార్మెన్స్. మేడం మూర్ఖంగా కింద కూర్చోవడంతో రాపిడి మూలాన నా ముట్టి కాకి లాంటి నలుపుగా మారిపోయింది. ఒక్క నిమిషం మేడం అంటే ఫోన్లోనే నా ప్యాంట్ తీసి చూపిద్దామనే ఉద్దేశం అన్నమాట. ఒక్క నిమిషం మేడం అని నేను బతిమలాడేంతలో ఆమె ఫోన్ పెట్టిన శబ్దం పిడుగులా నా చెవులకు తాకింది. మేడం నేను బతిమాలాను, మీరు స్వయంగా చూస్తే బాగుంటుందేమో. కోడూరు విజయ్ కుమార్. విజయ్ కుమార్ వాల్కాట్ పోయిన చదువుతాడు. డైరెక్ట్ వాల్కాట్ పోయింది 1992లో నోబెల్ పురస్కారం వచ్చింది. ఈ కవిత మీద పెద్దగా వ్యాఖ్యానం అవసరం లేదనుకుంటున్నా. సమయం వస్తుంది, ఉల్లాసంలో నీ ఇంటికి నువ్వు వస్తూ, నీ అద్దంలో ఒకరినొకరు చిరునవ్వుతో ఆహ్వానిస్తూ నిన్ను నీవే అభినందించుకుంటావు. సమయం వస్తుంది, ఉల్లాసంలో నీ ఇంటికి నువ్వు వస్తూ, నీ అద్దంలో ఒకరినొకరు చిరునవ్వుతో ఆహ్వానిస్తూ నిన్ను నీవే అభినందించుకుంటావు. ఇక్కడ కూర్చో, తిను అంటావు. అపరిచితుడైన నిన్ను నువ్వే మళ్ళీ ప్రేమిస్తావు. మద్యం ఇచ్చి రొట్టెనిచ్చి నిన్ను ప్రేమించిన అపరిచితునికి నీకు నీవే నీ హృదయాన్ని ఇస్తావు. మద్యం ఇచ్చి రొట్టెనిచ్చి నిన్ను ప్రేమించిన అపరిచితునికి నీకు నీవే నీ హృదయాన్ని ఇస్తావు. నీ జీవితమంతా మరొకరి కోసం హృదయపూర్వకంగా నిన్ను తెలిసినా ఎవరినైతే నీవు విస్మరించావో పుస్తకాల అర నుంచి ఆ ప్రేమలేఖల్ని దించు. నీ జీవితమంతా మరొకరి కోసం హృదయపూర్వకంగా నిన్ను తెలిసినా ఎవరినైతే నువ్వు విస్మరించావో పుస్తకాల అర నుంచి ఆ ప్రేమలేఖల్ని దించు. ఫోటోలు, నిరాశ రాతలు, అద్దం నుండి నీ ప్రతిబింబాన్నే ఒలిచేయి. కూర్చో, నీ జీవితం మీద విందు చేసుకో. థ్యాంక్ యూ. శ్రీధర్ ఎం శ్రీధర్ శ్రీమశ్రీని కవిత తెలుగులో చదువుతారు. నాకు తెలిసి ఈ క్షేమశ్రీని దిగింగ్ ముగ్గురైనా చేస్తుంటారు. తవ్వకం, నా బొటన వేలు చేతి వేళ్ల మధ్య తుపాకీలా ముడుచుకొని పెన్ను విశ్రాంతి తీసుకుంటోంది. మా నాన్న తవ్వుతుంటే నేను కింద చూస్తున్నాను. కంకర నేలలో
పార దిగినప్పుడు నా కిటికీ కింద స్వచ్ఛమైన ఆకురాయి శబ్దం. ఆయన తవ్వుతున్న ఆలుగడ్డల పూల మడుల్లో శ్రమిస్తున్న అతని బిరుదులు కిందికి వంగి మీదికి లేచి 20 సంవత్సరాలుగా లయబద్ధంగా ఊగుతున్నాయి. మోటు బూటు గుంజి సర్దుకున్నాడు. పిడిలోని కాలి ముడుసుకు ఎదురుగా కొయ్య బలంగా ఉంది. ఎత్తుగా పెరిగినవి పీకి మెరుస్తున్న కొస బాగా లోతుకి దించాడు. మా చేతిలో వాటి చల్లటి గట్టితనాన్ని అనుభవించడానికి వీలుగా మేము ఏరుకుందుకు ఆలుగడ్డల్ని పెకిలించాడు. దేవుడోయ్, అతని తండ్రిలాగానే ఈ ముసలాయన పారని వాడుతున్నాడు. చిత్తడి నేలలో మరెవరూ కోయలేనంతగా ఒక రోజులోనే బోలెడంత పచ్చగడ్డి కోసేవాడు మా తాత. నేనొక మారు కాగితంలో చుట్టిన తడి సీసాలో పొలానికి పాలు తీసుకువెళ్ళాను. తాగేందుకు లేచి నిల్చున్నాడు. తాగిన వెంటనే మళ్ళీ భుజాలు దాటి ఏపుగా పెరిగిన గడ్డున్న చోట శుభ్రంగా పైపొరని పలసగా కోస్తూ తీస్తూ తవ్వుకుంటూ ముందుకి పోయాడు. కొసల్ని మోటుగా కోసి ఎత్తుపల్లాల్ని చదును చేస్తే చెమ్మగా జీవంతో ఉన్న వేర్ల చల్లని ఆలుగడ్డల వాసన నా తలలో నిద్రలేస్తాయి. నా దగ్గర పార కూడా లేదు అటువంటి మనుషుల్ని అనుసరించడానికి. నా బొటనవేలు చేతి వేళ్ల మధ్య పెన్ను విశ్రాంతి తీసుకుంటోంది. దానితోనే తవ్వుతాను. మెర్సీ మార్గరెట్ సింబోస్ Wisława Szymborska, poem Torture, కవితా శీర్షిక చిత్రహింస. ఏదీ మారలేదు, శరీరం బాధల చెడు. అది తిండి తినాలి, గాలి పీల్చుకోవాలి, నిద్రపోవాలి. దానిది పల్చని చర్మం, సరిగ్గా దాని కిందే రక్తం. దానికి కావలసినన్ని పళ్ళు, గోళ్ళు. దాని ఎముకలు విరగొట్టొచ్చు, కీళ్ళు సాగదీయొచ్చు. హింసలో ఇవన్నీ పరిగణనలోకి వస్తాయి. రోము స్థాపనకు ముందు వెనక 20వ శతాబ్దంలో క్రీస్తుకి ముందు వెనక వణికినట్టే శరీరం ఇంకా వణుకుతుంది. ఏదీ మారలేదు, హింసలు ఎలా ఉండేవో అలాగే ఉన్నాయి. ఒక్క భూమి ఉంచుకుపోయింది. ఏది జరిగినా పక్క గదిలోనేలా ఉంది. ఏదీ మారలేదు, ఎక్కువవుతున్న జనం తప్ప. వాస్తవమైనవి, నమ్మించేవి, క్షణికమైనవి, అసలు లేనివి, పాతవాటితో పాటు కొత్త నేరాలు. కానీ శరీరం ఏడుస్తూ ఇచ్చే జవాబు మాత్రం పాతకాలం నాటి గొంతెత్తి అరిచే అమాయకపు ఏడుపే. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, బహుశా అలవాట్లు, ఆచారాలు, నాట్యాలు తప్ప ఏదీ మారలేదు. చేతులు అడ్డం పెట్టి తల కాపాడుకునే విధం అలాగే ఉండిపోయింది. శరీరం గిజగిజలాడుతూ, కుదుపుతూ, ఈడుస్తూ, మోకాళ్లను పైకి లాగుతూ, గాయాలు, వాపులు, చొంగ రక్తాలతో తోస్తే కింద పడిపోతుంది. నదుల గమనం తప్ప అడవుల ఆకారాలు, తీరాలు, ఎడారులు, మంచుగడ్డలు ఏదీ మారలేదు. కనుమరుగవుతూ తిరిగి వస్తూ, దగ్గరవుతూ దూరమవుతూ, తప్పించుకుంటూ తనకు తానే వేరవుతూ, అప్పటికే తప్పనిసరై, అప్పటికే తనకేమీ తెలియకుండా కనుచూపు మేర అల్పమైన ఆత్మ సంచరిస్తుంది. కానీ శరీరం అదే, శరీరం అదే, శరీరం అదే, ఎక్కడికి పోలేకుండా. ఇప్పుడు విన్నపాటి రవిశంకర్
అది మనం చూసిన తర్వాత ఆయన ప్రతిస్పందనతో అయిపోతుంది. అంతా కలిపి 10 నిమిషాలు. సౌండ్ సౌండ్ నేను చదవబోయే పద్యం అతను కలం పక్కకు పెట్టాడు. అక్కడే క్లారిటీ మొత్తం చేసే గంట ఫుల్ స్క్రీన్ ఆ సైజు బాగుందమ్మా. కొద్దిగా చంపేసిన సభకు నమస్కారం. ముందుగా కొత్త పుస్తకాన్ని తీసుకొచ్చిన సందర్భంగా ముకుందరామారావు గారికి నా అభినందన. పరోక్షంగానైనా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. నేను చదవబోయే పద్యం స్వీడిష్ మహాకవి థామస్ ట్రాన్స్ఫార్మర్ రాసిన కవితకు అనువాదం. శీర్షిక విచారం. అతను కలం పక్కకు పెట్టాడు. అది ఖాళీ గదిలో ఇంకా బల్ల మీదే ఉంది. అతను కలం పక్కకు పెట్టాడు. మరీ ఎక్కువగా రాయలేదు, నిశ్శబ్దంగా ఉండను లేడు. ఊరూరు తిరిగే అపురూపమైన సంచి గుండెలా కొట్టుకుంటున్నా ఎక్కడో ఏదో జరిగిన దానికి అతను అశక్తుడయ్యాడు. అది తొలివేసవి. బయట పచ్చదనాల ఈలలు, మనుషులవు పక్షులవు. ఇంటికొచ్చిన లారీలు చెర్రీ చెట్ల పూటల్ని పట్టుకుంటున్నాయి. వారాలు గడిచిపోతాయి. నెమ్మదిగా రాత్రి అవుతుంది. ప్రపంచం నుంచి వచ్చిన వెలవెలబోతున్న చిన్న విద్యుత్ వాహకాలుగా కీటకాలు కిటికీ అద్దం మీద స్థిరపడతాయి. సభకు నమస్కారం. ముందుగా కొత్త పుస్తకాన్ని తీసుకొచ్చిన సందర్భంగా మీరు పుష్పకు వచ్చే ఇంటర్నెట్లో పంపాలి. ఇది ముకుందరామారావు ఇస్తే అది పంపిస్తాడు. చివరిగా రామారావు గారి ప్రతిస్పందన. సభకు నమస్కారం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. నా ప్రతిస్పందన బహుశా 2-3 నిమిషాల్లో ముగిస్తాను. నా మాటల్ని చాలా వరకు నా నోబెల్ కవిత్వం పుస్తకంలో చెప్పాను. నోబెల్ కవుల గురించి రాయాలన్న ఆలోచన ఉన్నా రాయగలను లేదో అన్న భయంతోనే చాలాలు గడిపాను. గుడిపాటి గారు నా ఆలోచనని నా భయం మరింత పెరిగింది. అది సాహసంగాను నా శక్తికి మించిందిగాను చాన్నాళ్ళు భావించాను. అవి పాలపెట్టలో నెల నెలా వస్తున్న క్రమంలో మిత్రుల పెద్దల ప్రోత్సాహం, అభిమానం రాను రాను నా భయాన్ని పోగొట్టాయి. నా శ్రీమతి, పిల్లల సహకారం ఇందులో తక్కువేమీ కాదు. నా పనిలో నేనుండి వారితో గడపలేని సమయాన్ని నా ఆనందం వారే ఆనందంగానే వారంతా స్వీకరించారు. ఫలితంగానే ఈ పుస్తకం రావడంలో సహాయకారులైన వీరందరికీ నా ధన్యవాదాలు. ఈ పుస్తకం ఏ విధంగా ఎవరిని ఆనందపరిచినా నాకు ఆనందమే. మీ అందరి సూచనలు, సలహాలు తప్పకుండా నాకు మున్ముందు ఇంకా ఉపయోగపడతాయని నేను బలంగా నమ్ముతున్నాను. నా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో అభిమానంతో ఈ పుస్తకావిష్కరణ సభకు విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు. అధ్యక్షుడు మలిబల్బులు అంటే లేవు.
రామారావు గారి తరఫున వేదిక మీద ఉన్న మా అందరి తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. నా దృష్టిలో మంచి ప్రయత్నం ఇది. తప్పకుండా కొని చదవండి మీరు. నమస్కారం.